వాళ్ళిద్దరూ జారిపడ్డారు. ఈ ప్రాబ్లమ్ ఉంటది గదా! దానివల్ల బైబిల్ చదవచ్చా? బైబిల్ పట్టుకోవచ్చా? అని డౌట్. కొంతమందయితే పట్టుకోకూడదు, చదవకూడదు అంటున్నారు. సో, ప్లీజ్ మీరు అడిగిన ప్రశ్న మీద వాక్యం చెప్పానమ్మా. హాఫ్ అన్ అవర్ ఉంటుంది. లింక్ మీకు చూపిస్తారు, అది వినండి. బైబిల్ పట్టుకోవచ్చా, ప్రార్థన చేయొచ్చా? ఎస్, బైబిల్ పట్టుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. మీరు దేవుని వాక్యం భయభక్తి కలిగి ఉండి దాని వాక్యం చదవండి. మీరు ఆ వాక్యం వింటే, ఆ మెసేజ్ వింటే మీకు అర్థమవుతుంది. టాపిక్ మీకు చూపిస్తారు. ఈలోగా మరొక ప్రశ్న కూడా కనెక్ట్ చేస్తే మీరు లైన్లో ఉండండి. యేసుప్రభు వారి యొక్క వస్త్రాలు మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34-35 వచనంలో ఒక స్త్రీ రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. ఆమె వెళ్ళి యేసు వస్త్రాలు మాత్రం ముట్టినా నేను బాగుపడదని అనుకుని వచ్చి జనసమూహంలో యేసుప్రభు వారి యొక్క వస్త్రాలు ముడుతుంది. ముట్టిన వెంటనే ఆమె కడగా ఉన్న స్త్రీ కదా, మరి ఆ విధంగా అందుకే అంటుంది ఆవిడ, నేనే ముడతాను, ఆయన నన్ను ఎలాగో ముట్టరు. పాత నిబంధన ప్రకారంగా ఆ రోజుల్లో ఆమెకు తెలిసిన సమాచారం ప్రకారంగా నాజీరు చేయబడినటువంటి వ్యక్తి కానీ, ప్రధాన యాజకుడు కానీ, యాజకుడు లేవీడు కానీ ఇలా ఉన్నవారిని ముట్టకూడదు పాత నిబంధనలో. మరి క్రొత్త నిబంధనలో ప్రభు కనికరమునే కోరుచున్నాను, కృప చూపడానికి వచ్చాడు. కాబట్టి మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు. కుష్ఠరోగును కూడా ముట్టకూడదు ప్రభు. కుష్ఠరోగి అంటాడు మార్క్స్ 1:41-44లో, ప్రభు నీకు చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయనేమో అంటాడు. అంటే ప్రభు అంటాడు వెంటనే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవమని చెయ్యి చాపి కుష్ఠరోగిని ముట్టాడు. కుష్ఠరోగంతో ఉన్నవారిని ముట్టకూడదు. లేవీలు కానీ, యాజకులు కానీ, మరి ప్రధాన యాజకుడు కానీ అక్కడ చేసేటువంటి వారు. అందులో ప్రభువారు నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉన్నారు. మంగళ కత్తి ఆయన తల మీదకి రాలేదు. ఆయన జుట్టు ఎప్పుడు ఒక్కసారి కూడా షేవింగ్ చేయబడలా. ఆయన పుట్టినప్పటి నుండి ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నారు. గనుక వాళ్ళు పాత నిబంధన ప్రకారంగా వాళ్ళు ఏమనుకున్నారంటే ముట్టరు కదా అని. ఈ స్త్రీ కూడా అలాగ అనుకుంది, ఆయన నన్ను ముట్టరు, నేనే వెళ్ళి ఆయన వస్త్రాలు ముడతాను అని వస్త్రపు చెంగును ముట్టింది. ఒకవేళ అది అలా ముట్టుకోవడం, ప్రభుని ముట్టుకోవడం దేవుని చిత్తం కాకపోతే ఆమె మీదకి శాపం వచ్చి అక్కడే పడి చనిపోయేది. అభినాదాబు యొక్క కుమారుడు ఉజ్జా అన్న వ్యక్తి మందసాన్ని పట్టుకున్నప్పుడు దేవుని కోపాగ్ని రాగా అక్కడికక్కడే పడి చనిపోతాడు. మరి ఇక్కడ ఏమి చనిపోలా. ప్రభువులో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆమె స్వస్థపరిచిందట. అప్పుడు ప్రభు అన్నాడు, ఎవరు నన్ను ముట్టారు అని. ఎవరు నన్ను ముడతారు ప్రభు, అందరూ నిన్ను ముడుతున్నారు కదా అంటే, లేదు, ఒక వ్యక్తి నన్ను ముట్టినప్పుడు నా ప్రభావం నాలో నుండి బయటకు వెళ్ళి ఆమెను బాగు చేసింది ఎవరు ఆ వ్యక్తి అని అడిగితే ఆమె నిలబడుతుంది జనసమూహంలో, ప్రభు నేనే నిన్ను ముట్టాను ప్రభు అని. అప్పుడు ఆమె స్టోరీ అంతా చెప్తుంది. 12 సంవత్సరాలుగా ఈ యొక్క బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్నాను ప్రభు, నన్ను ఇప్పుడు నేను మీ వస్త్రాలు ముట్టిన వెంటనే నాలో ప్రభావం, దేవుని పవర్, ఆ శక్తిని నేను గ్రహించగలిగాను. నా రోగం పోయింది, నా సమస్య పోయింది, నా నీరసము బలహీనతలన్నీ పోయాయని ప్రభు స్తుతిస్తుంది. సో ప్రభు అంటాడు, కుమారి నీ విశ్వాసం గొప్పది, విశ్వాసం గల దానివై ఇంటికి వెళ్ళు, సమాధానం గల దానివై ఇంటికి వెళ్ళమంటాడు. మరి ఇక్కడ ఎక్కడ శాపం వచ్చినట్టు లేదు, దేవుడు కోపగించినట్టు లేదు. మరి ఎవరిని ముట్టింది ఆవిడ? యేసుప్రభు వస్త్రపు చెంగునండి. యేసుప్రభు అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండను, దేవుని యందు వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే వాక్యమైన దేవుడినే కదా ముట్టింది. అవునండి. కనుక ఏదో కావాలని చేతులను అపవిత్రంగా చూడండి, శుభ్రత లేకుండా బైబిల్ ఎలా పడితే అలా పెట్టుకొని ఎలా పడితే అలా వాడతారు, అది కాదు దాని అర్థం. మనుషుల్లో అనారోగ్యాలు బలహీనతలు వచ్చినప్పుడు ప్రభుని వేడుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చదవచ్చు. వాక్యమైన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఓకే, ఇది వద్దు అది వద్దు అని పాత నిబంధనలో కొన్ని మాటలు తీసుకొచ్చి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు చెప్పిన ఆయనకి చెప్పిన సేవకుడికి చెప్పండి, మీరు సున్నతి చేయించుకున్నారా అని అడగండి.
చేయించుకోలేదంటే అర్జెంటుగా వెళ్ళి సున్నతి చేయించుకోండి అని చెప్పండి. ఇక్కడ పాత నిబంధన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి క్రొత్త నిబంధనల ప్రకారంగా సున్నతి అవసరంలా. క్రొత్త నిబంధనలో దేవుడు కృపనిచ్చాడు. ఈ కృప వ్యర్థమైన వాటికి వాడడానికి కాదు, అందరూ రక్షణలోకి రావడానికి, పాపములో తిరగడానికి కాదు, పరిశుద్ధులుగా మారడానికి, దేవునితో నడవడానికి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సిస్టర్, మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పటి వరకు కూడా దైవజనులు చక్కటి జవాబు తెలియపరిచారు. క్లుప్తంగా వాక్య వివరణతోటి దైవజనుల పేరు మీద ఉన్నటువంటి పీజే స్టీఫెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్లో 2079 అనేటువంటి నెంబర్ తోటి ఈ క్వశ్చన్ అప్లోడ్ చేయడం జరిగింది. దీన్ని మీరు వినవచ్చు, అనేక మంది కూడా షేర్ చేయొచ్చు సిస్టర్. ఈ సమయంలో మరొక ప్రశ్న సిస్టర్ జానకి గారు. మీ ప్రశ్న ఉంటే ఒక నిమిషంలో తెలియపరచండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి. నా క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది ఇట్లా దేవుడు ఈ సిలువలో పలికిన 7 మాటలు మాట్లాడతారు కదా, అలా వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు మాట్లాడొచ్చని నా క్వశ్చన్ పాస్టర్ గారండి. అంటే చర్చెస్లో సంఘ పెద్దలు కానీ సంఘానికి పరిచయంలో ఉన్నటువంటి వారికి కొందరికి 7 మాటల మీద ఒక మాట మీద మీరు మాట్లాడండి, ఒక మాట మీద మీరు మాట్లాడండి అని చెప్పి ఇస్తుంటారు. అంటే దాని మీద వాళ్ళు ధ్యానం చేసి ఆ ధ్యానం చేసిన మాటలు చెప్తారని. నథింగ్ బట్ జస్ట్ ఎంకరేజ్. అయితే వీళ్ళలో మారు మనసు లేని వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు కొంతమంది. వాడు మందు తాగుతుంటాడు, తిరుగుతుంటాడు, అతను కూడా వచ్చి ప్రభు పలికిన రెండో మాట ఎలా ఉందో తెలుసా అంటాడు. ఎక్కడ ఇంటర్నెట్లోనో సేవకుల దగ్గర పుస్తకాల్లోనో కాపీ చేస్తాడు. ఎందుకంటే మనోడు బైబిల్ చదివే రకం కాదుగా, బాటిల్ తాగుతుంటాడు. బాటిల్ తాగేవాడికి బైబిల్ జ్ఞానం ఎలా ఉంటుంది? వాక్య ప్రకారం ఉండడు. కనుక ఎక్కడో కాపీ చేసింది తీసుకొచ్చి సంఘంలో నిలబడి, అబ్బా ఏం చెప్పావు బ్రదర్ అనిపించుకోవడానికి చెప్తాడు. ఇది దేవుడు అంగీకరించింది కాదు, అటు ప్రజల జీవితాల్లో మార్పుని తెచ్చేది కూడా కాదు. తాను ప్రభు పలికిన మాటలు ఒకటి పాస్టర్ గారు ఇచ్చారు కాబట్టి దైవ సేవకుడు చెప్పమన్నాడు కనుక అవకాశం తీసుకుని మాట్లాడాడు. అది చెప్పినంత మాత్రం దైవ సేవకుడు అవ్వట్లేదు. దానివల్ల అతని ద్వారా దేవుడు ఆత్మను రక్షించేస్తాడు అనేటువంటిది కూడా కాదు. ముందు అతని ఆత్మ రక్షించబడాలి. కొందరు యథార్థంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు, ప్రార్థనా పరులుగా ఉంటారు, విశ్వాసంలో మంచి పట్టుదల కలిగిన వారై ఉంటారు. వారికి ఒక అవకాశం దైవ సేవకులు 7 మాటల్లో ఒక మాట మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పినప్పుడు సంఘంలో ఎప్పుడు పాస్టర్ గారి ప్రసంగం కాకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న అవకాశాలు వాక్యోపదేశం చేయగలిగినటువంటి ఆత్మ నడిపింపు కలిగిన వారు వారిని వివేచించి ఇవ్వాలి. ఈ మధ్య కొంతమంది సరదాగా వాళ్ళకి నచ్చిన వాళ్ళందరికీ చేయడం, సిస్టర్ మీరు చెప్పండి 3వ వాక్యం మీద, బ్రదర్ మీరు చెప్పండి 2వ వాక్యం మీద, అలా వద్దు. అలాగా మనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడాలు అట్లా వద్దు. వాక్య ప్రకారముగా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లాలని, దేవుని వాక్యాలు ధ్యానించాలని అవకాశాలు ఆయా సమయాల్లో ఒక 3 minutes 4 minutes లేదంటే 2 minutesలో మాట్లాడమని ఇస్తున్నారు. ఆ యొక్క ఉద్దేశం ఏంటనేది మనం తెలుసుకో. ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్ మంచిది అనుకోండి, ఆత్మీయంగా వారిని ఎంకరేజ్ చేసి బలపరచడానికి, వారు ఇంకా దేవుళ్ళు ఎదుగుతారనే ఆలోచన అయితే ఓకే. లేదు ఆ వ్యక్తికి ఇస్తే మనకు కానుకలు ఇస్తాడు, ఆ వ్యక్తికి మన అవకాశం ఇస్తే మనకి సపోర్ట్గా ఉంటాడు, అతను మారు మనసు పొందకపోయినా పర్వాలేదు, అతను లోకస్తులుగా ఉండి ఇంకా డీప్ డిపెండెన్స్ లేకపోయినా కొన్ని అలవాట్లకు బానిస అయిన వాడికి కూడా ఇచ్చేస్తాం అంటే ఆ ఇంటెన్షన్ రాంగ్. అది వాళ్ళ ఆలోచన విధానమే తప్పుగా ఆలోచన చేస్తున్నారు. అంటే ఏదో ఆశించి ఆ వ్యక్తికి ఇస్తున్నారా, లేదు యథార్థముగా దేవుని సేవా పరిచర్యలో ఒక్కొక్కరిని బలపరచాలన్న ఉద్దేశంతో చేస్తారా, అది ముఖ్యం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అయితే 2కి స్టార్ట్ అవుతుంది, 6-5 వరకు జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే ఫాస్టింగ్ ఉండమంటున్నారు సండే, కానీ పునరుద్ధాన దినం సండే ఫాస్టింగ్ ఉండదు కదన్న ఆలోచన నాది. మా సంఘంలో అయితే ఫాస్టింగ్ ఉండి సండే వాక్యం వినడం అయితే మంచిది, సండే ఫాస్టింగ్ ఉండండి అని చెప్పేసి ఒక రూల్ ఉంది. దీనికి ఈ ప్రశ్నకి జవాబు కావాలి బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.
దైవజనులు మీకు సండే రోజునే ఉపవాసం ఉండమని ఎందుకు అంటున్నారు? మిగిలిన ఏదో రోజైనా ఉండొచ్చు. కొంతమంది సండే ఉండాలనుకో, అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు విశ్వాసులు ఉన్నారు, మీరు సండే ఉండాల్సిందే, సండే ఉంటేనే కరెక్టు, వాళ్ళే నిజమైన భక్తులు, లేకపోతే భక్తులు కాదు అని చెప్పడానికి వాక్యాధారం లేదు. ఉపవాసం అనేది ఒక పర్టికులర్ విషయం మీద మనం ప్రార్థన చేస్తూ ఉపవాసం నుంచి ప్రార్థించాలి. ఎస్తేరు గ్రంథం కానీ యోనా గ్రంథం కానీ చదివినప్పుడు వాళ్ళ రిపెంటెన్స్ కొరకు, అలాగే ఎస్తేరు గ్రంథంలో దేవుని డివైన్ ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల కొరకు యూదా జాతిని కాపాడడానికి ఫాస్టింగ్ ఉన్నారు. నినివే పట్టణస్థులు అయితే వారి పాపాలు ఒప్పుకుంటూ ఉపవాసం ఉండాల్సి వచ్చింది, దేవుని ఉగ్రత రాకుండా. అలాగే 40 రోజులు ఫాస్టింగ్ అన్నప్పుడు సోమవారం నుండి శనివారం వరకు చేస్తారు. ఆదివారంన పునరుద్ధాన దినం కనుక ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు, డిన్నర్ కూడా చేయొచ్చు. కొందరు నాన్ తీసుకుంటారు, కొందరు వెజిటేరియన్గా ఉంటారు, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ, నథింగ్, నో ప్రాబ్లం. మనం తినుటను బట్టి గొప్పవాళ్ళం కాలేదు, తినకపోవడం వల్ల గొప్పవాళ్ళం కాలేదు. క్రీస్తునందు ఉన్నందున, క్రీస్తు రక్తమును బట్టి మనం దేవుని బిడ్డలుగా మార్చబడ్డాన్ని కృపను బట్టి. అయితే ఇక్కడ రోమన్స్ చాప్టర్ 14 verse 6 and 7, రోమపత్రిక 14, 6, 7 వచనాల్లో మనం తినను ప్రభువారమే, తినకపోయినను ప్రభువారమే. మనం బ్రతికి ఉన్నానో ప్రభువారమే, ఒకవేళ చనిపోయినా ప్రభువారుగానే ఉన్నాం. దీనిలో ప్రత్యేకత ఏమీ లేదు. కాబట్టి తిన్నవాళ్ళు తిని ప్రార్థిస్తున్నారు, విశ్వాసంతో ముందుకెళ్ళండి. తినని వారు కాబట్టి మేము తినలేదు కాబట్టి తిన్నవాళ్ళ కన్నా మేము గొప్పవాళ్ళమని అనుకోవద్దు. మీరు ఉపవాసం ఉండాలనుకున్నారు, ఉండి ప్రార్థన చేయండి. మనమంతా క్రీస్తులో ఏకమై ఉన్నాం, అంతే. సో సండేనే ఉండి తీరాలి అన్ని ఆజ్ఞలు కావు. బైబిల్లో అక్కడ ఆజ్ఞ ఇవ్వబడలే, సండే మీరు ఉపవాసం ఉండండి అని ఆజ్ఞ లేదు. ఉండాలని అనుకుంటే ఓకే, దట్స్ డిఫరెంట్ కేస్. ఉండాలనుకున్నారు కాబట్టి ఉంటున్నారు. మీరు ఉండాల్సిందే అని రుద్దడానికి లేదు. విశ్వాసులారా మీరు ఉండి తీరాల్సిందే అలా లేదు, అలాంటి ఆజ్ఞ ఇవ్వబడలేదు. సో ఫాస్టింగ్ అనేటువంటిది ప్రభుత్వంలో గడపాలని, ఉపవసించాలని అనుకుని ఆలోచించుకొని ప్రిపేర్ అయ్యి ఫాస్టింగ్ ఉండొచ్చు. అలా కాకుండా సండేనే ఉండాలి అదే కరెక్టు, మన సంఘమే కరెక్టు, మనం కరెక్ట్గా చేస్తున్నాం, మిగిలిన సంఘాలు అందరు తింటున్నారు, తినే సంఘాలు పరలోకం వెళ్ళవు, తినకుండా ఉన్నవాళ్ళు, ఇదంతా పిచ్చితనం అవుతుంది. ఎలిమెంటరీ స్కూల్ 5వ తరగతి మైండ్తో మాట్లాడినట్టుంటుంది, చిన్నపిల్లలంటే ఎదగని పిల్లలు మాట్లాడినట్టు. సో ఆత్మీయంగా ఎదిగిన వారుగా ఆలోచించండి. స్పిరిచువల్గా గ్రోత్, అండర్స్టాండింగ్, ఆ యొక్క ఎదుగుదల ఉన్న వారికి వివేచన, ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఎదిగిన వారికి ప్రతిదానికి గిరి గీసుకొని గిరిలో కూర్చుంటారు, ప్రతిసారికి ఒక గిరి గీసేస్తారు. మన సంఘం ఇంతే, వేరే సంఘాలు వేరే, మన సంఘం మాత్రం మనకి ఇచ్చిన రెవల్యూషన్, మనం మాత్రమే వెళ్తాం పరలోకం, మిగిలిన వాళ్ళందరూ దేవుడికి ఇష్టం లేదు అని వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ రైచియస్నెస్ అంటే స్వనీతిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి గురి కాకండి. ఆత్మీయ వివేచన, ఆత్మజ్ఞానంతో నడుచుకోండి. ఉండాలనుకున్నారో ఉండండి, లేదా ఫాస్టింగ్ లేకుండా ఆ రోజు పునరుద్ధాన దినం నేను ఎందుకు ఫాస్టింగ్ ఉండాలి, నేను చక్కగా ప్రభులో ఆరాధించడానికి వెళ్తున్నాను, కుటుంబంగా ప్రభు స్తుతించి మహిమపరుస్తాం. ఎస్, భోజనం చేసుకోండి, మీరు వెళ్ళచ్చు, నథింగ్ రాంగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న జోష్న గారు హైదరాబాద్ నుంచి. మీ ప్రశ్న ఉంటే ఒక నిమిషంలో అడగండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, నాకు సరిగా తెలియక మిమ్మల్ని అడుగుతాం. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ అధ్యాయం, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవుడు పెట్టబడిన యేసు అని పేరు ఆయన ఇది అనే క్వశ్చన్. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సున్నతి తీసుకున్నారని మా హస్బెండ్ అన్నారు. అది నాకు తెలియదు పాస్టర్ గారు. అంటే సున్నతి చేశారా లేదా అనే? అవును పాస్టర్ గారు, మా హస్బెండ్ అంటే వీడియో ఎందుకంటే అవునమ్మా, అది పాత నిబంధన ఉంది కదా, పాత నిబంధన మొత్తం నెరవేర్చి అంటే ఫుల్ఫిల్ చేసి కంప్లీట్గా ఒక్క పొల్లు సున్నా తప్పకుండా ప్రవక్తల ద్వారా పలకబడిన పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం ఫుల్ఫిల్ అవ్వాలి ఒక వ్యక్తిలో. అతడు పాపం లేనివాడిగా జన్మించాలి, పాపం లేనివాడిగా జీవించాలి, పరిశుద్ధుడిగానే శిలువలో రక్తం కార్చి మానవులందరి యొక్క పాప పరిహారం చేయాలి.
పాప పరిహారం చెల్లించాలంటే ఖచ్చితంగా పాపం లేనివాడై ఉండాలి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞలన్నీ పాటించాలి. అలా ఏ ప్రవక్త చేయలేకపోయాడు. కనుకనే దేవుడే మానవ రూపిగా ఈ భూమి మీదకి వచ్చి ప్రవక్తలు పలికిన మాటల్లో ఏది కూడా తప్పిపోకుండా మత్తయి సువార్త 5:17 ప్రకారంగా ఒక పొల్లు సున్నా తప్పకుండా సమస్తము నెరవేర్చుటకే వచ్చానన్నాడు. ఆయన నెరవేర్చాడు అన్నమాట. ఆ నెరవేర్పులోనే సున్నతి కూడా ఒక భాగం. తల మీద మంగళకత్తి రాకుండా ఉండడం అంటే నాజీర్ చేయబడ్డారు వాళ్ళు. షేవింగ్ ఒకసారి కూడా చేయబడలా. ప్రత్యేకించబడ్డాడు ఆయన. ఓ ప్రధాన యాజకుడిగా కనిపిస్తున్నాడు. అంతకన్నా గొప్పవాడు కనిపిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా నెరవేర్చారు ప్రభు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏదైతే ఇవ్వబడ్డాయో అన్ని ఆజ్ఞలు కూడా ప్రభు నెరవేర్చిన రక్తాన్ని మనకి ఇచ్చారు. కనుక ఇప్పుడు మళ్ళా మనం పాత నిబంధనలోకి వెళ్ళి మనం అలా నెరవేర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ మేడ్ రైచియస్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు రక్తము ద్వారా మన నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం, మన క్రియల ద్వారా కాదు. క్రియల ద్వారా అయితే మనం అంతా యూదులు అవ్వాలి, యెరూషలేము వెళ్తుండాలి ప్రతి సంవత్సరం ఒకసారి, అక్కడ వాళ్ళు చెప్పిన ఆచారాలని పాటించాలి. ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయితే అన్ని ఫెయిల్ అయినట్టే. ఈ శ్రమ లేకుండా శ్రమంతా తాను తీసుకొని మనకు కృపనిచ్చి రక్షించాడు. కనుకనే క్రీస్తు యేసునందున్న వారందరూ కూడా నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం. ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నవేవి మనం పాటించాల్సిన అవసరం లేదు. అంటే దేవుడిని అగౌరవపరచాలా? కాదు. పాత నిబంధనలో నరహత్య చేయొద్దు అన్నాడు. ఇప్పుడు చేయొచ్చు? నో. దానికన్నా కఠినమైనటువంటి విషయాలు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చెప్తాడు. పాత నిబంధనలో పంటికి పన్ను, కంటికి కన్ను అన్నారు. క్రొత్త నిబంధనలు అలా ఉండొద్దు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థించండి, తిట్టివారిని తిరిగి తిట్టొద్దు, దూషిస్తే తిరిగి దూషించొద్దు. అలాగే పాత నిబంధనలు వ్యభిచరించకూడదు అన్నాడు. క్రొత్త నిబంధనలో అసలు వ్యభిచార చూపే రాంగు, మోహపు చూపే తప్పు, అలా చూడొద్దు అన్నాడు. పాత నిబంధనలో మరి ఒక సహోదరుని కొట్టిన శిక్షించిన తప్పు అయితే క్రొత్త నిబంధనలో కారణం లేకుండా కోపపడొద్దు. ఏ కారణం లేకుండా ఒక వ్యక్తి సహోదరుని మీద కోపపడేవాడు మహాసభకు లోనవుతాడు. విమర్శించేవారుగా ఉండకండి అంటూ క్రొత్త నిబంధనలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మనుషులు నెరవేర్చలేకపోతే తప్పదు యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించక. అందుకే యేసునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభుని రక్తంతో నన్ను కడగండి. ఎందుకంటే మీ రక్తము పాత నిబంధన అంతా నెరవేర్చిన రక్తం, ఆజ్ఞలన్నీ నెరవేర్చిన రక్తం, సమస్త దైవాజ్ఞలన్నీ నెరవేర్చిన రక్తం ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు వారి యొక్క రక్తం మాత్రమే. అందువల్లనే ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారిగా ప్రభు వల్ల తీసుకుంటున్నప్పుడు కూడా, ప్రభు నీ రక్తంలో రక్తముగా, నీ శరీరంలో శరీరముగా నన్ను చేర్చుకోవడానికి గొప్ప భాగ్యం ఇచ్చావని ప్రభును స్తుతించి పాల్గొంటాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న కేజీఆర్ గార్డెన్స్ నుండి బైబిల్ సెమినార్. ఎస్ నాన్న, ప్రైజ్ ది లార్డ్. సెమినార్లో ఉన్నటువంటి ఆత్మీయులు సేవకులందరూ ఒకసారి హాయ్ చెప్పండి. మనం కూడా వారికి హాయ్ చెప్దాం. చూస్తున్న వారందరూ కూడా ప్రైజ్ ది లార్డ్. ఏంటి అంటే ఇతర మతస్థులు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే, మేము తండ్రిని పూజిస్తున్నాము, మీరు కుమారుణ్ణి పూజిస్తున్నారు కదా, కుమారుడి కన్నా తండ్రే ఎక్కువ కదా, సో మీరు మా వైపు రావాలి కానీ మేము మీ వైపు రావాలని బోధిస్తారేంటి? మా గ్రంథంలో ఆయన ఒక ప్రవక్త లాగా, సో మీరు మా వైపే రావాలి అని చెప్పని నన్ను ప్రశ్నిస్తున్నారు. దానికి ఎలా సమాధానం చెప్పాలో మీరు కొంచెం చెప్తే. రైట్. ఆ రిలీజన్ నానా వాళ్ళందరూ దాన్ని నమ్ముతున్నారు. మేము తండ్రిని ఆరాధిస్తున్నాం, మాకు కుమారుడితో సంబంధం లేదు, మాకు అవసరం లేదు అంటున్నారు. ఓకే, అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఆ గ్రంథం రాసింది 600 సంవత్సరాల తర్వాత. అంటే బైబిల్ రాయబడింది అప్పటికే, వాక్యం ప్రకటించబడింది, ఆత్మలు రక్షించబడుతున్నాయి, సంఘాలు కట్టబడ్డాయి, సువార్త ప్రకటించబడింది. ఓకే, ప్రకటించబడుతూ ఉంది. ఆ తర్వాత 600 సంవత్సరాలకి ఆయన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాశారు. ఓకే, వాళ్ళు మెయిన్ ప్రవక్త కూడా రాయలే, ఆయన ఇలిటరేట్, ఆయనకి చదువు రాదు కాబట్టి ఆయన చెప్తూ వస్తే చెప్పిన దాన్ని విన్నవాళ్ళు ఆ తర్వాత కాలంలో రాశారు. ఓకే,
అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము తండ్రిని డైరెక్ట్ ఆరాధిస్తున్నాం, మాకు యేసుప్రభు అక్కర్లేదని. వాళ్ళని అడగండి, పాపక్షమాపణ ఎలా వస్తుందని అడగండి వాళ్ళని. ఒక డిబేట్లో ఇలాగే వాదిస్తున్న ఆయనకి అడిగాడు, ఒక క్రైస్తవ సేవకుడు అడిగాడు, సరే మీకు మీ మీ గ్రంథం ప్రకారంగా పాపక్షమాపణ ఎలా వస్తుంది, మీలో పాపాలు ఉన్నాయా లేవంటే ఉన్నాయన్నాడు. ఉంటే మరి మీ పాపాలు ఎవరికి అడుగుతారు, ఎవరు క్షమిస్తారంటే ఎవడి పాపం వాడే భరించాలి అన్నాడు. అంటే నీ పాపం నువ్వు భరిస్తావా? మరి నువ్వు పాపం అయితే నువ్వు పరలోకం ఎలా వెళ్తావు? మేము వేడుకుంటాం తండ్రిని, ఆయన కరుణిస్తే కరుణిస్తాడు, క్షమిస్తే క్షమిస్తాడు. ఆయన క్షమించకపోతే పోయినట్టే. ఎక్కడికి? పాతాళానికి. మరి మీకు పాపక్షమాపణ కొరకు అక్కడ ఏముంది మీ మధ్యలో అని చెప్పి అడిగితే ఏమి లేదు, డైరెక్ట్ మేము ఆరాధన చేస్తాం, మా పాపాలు ఒప్పుకుంటాం, ఒప్పుకుంటే ఆయన కరుణిస్తాడు, తండ్రి అని దేవుడు క్షమిస్తాడు. తండ్రి అని దేవుడు ఏం చెప్పాడు? ఎవడనూ భూమి మీద పరిశుద్ధుడు కనబడలేదు, అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎక్కడుంది? రోమపత్రిక 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి పాపం యొక్క జీతం ఏంటి? రోమపత్రిక 6:23 పాపం యొక్క జీతం మరణము. అయితే ఆ మరణం నుండి తప్పించుటకు క్రీస్తు యేసు మూలముగా నిత్య జీవాన్ని మనకివ్వడానికి దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపమును శిలువలో భరించి రక్తం కార్చాడు. అయితే ఈ మతం వాళ్ళు రక్తం కార్చాడంటే ఒప్పుకోరు, ఈ రిలీజన్ వాళ్ళు. ఆ రిలీజన్ పేరెత్తద్దు, కానీ వాళ్ళు ఏమంటారంటే ఆ యేసుప్రభు రక్తం కార్చాడంటే దేవుడు చచ్చిపోవడం ఏంటి అంటే మతి లేని వాళ్ళు అనమాట. వాక్యం చదవరు, వాక్య లేఖనాలు ఆలోచించరు. వాళ్ళ పుస్తకంలోనే ఉంటుంది, పుస్తకము కలిగిన యూదుల గురించి రాశాడు. వాళ్ళు చదువుతున్న మత గ్రంథంలోనే యూదుల గురించి, క్రైస్తవుల గురించి ఉంటుంది. ఏమని? గ్రంథము కలిగిన ప్రజలు, గ్రంథము కలిగిన ప్రజలు అని రాసుకున్నారు వాళ్ళు. ఆ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఆ లేఖనాల్లో రాయబడిందే సత్యం. ఆ సత్యమైనటువంటి ప్రభు అంటున్నాడు, మానవులందరి యొక్క పాపక్షమాపణ రావాలంటే ఏ నరుడు కూడా పరలోకం వెళ్ళడానికి అర్హుడు కాదు నాన్న. మరి ఎంత అరిచి గీ పెట్టినా వెళ్ళలేం పరలోక రాజ్యం. మరి పాత నిబంధనలు అబ్రహాం మొదలుకొని ఎవరు పరలోక రాజ్యం వెళ్ళలా. ఈ హెబ్రీ పత్రిక ప్రకారంగా పరదేశకు వెళ్ళారు. ఈ పరదేశు కూడా గుడ్ ఫ్రైడే టైంలో నేను చాలాసార్లు వివరించాను. అది భూమి కింద ఉండేది. ఓకే, మీరు 16వ అధ్యాయంలో లూకా సువార్త చదివినప్పుడు మీకు కనిపిస్తుంది, అక్కడ ధనవంతుడు చనిపోయి పాతాళంలో, దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకుని నెమ్మది పొందుతున్నాడని. అది పరదేశది. పాతాళం వేరు, పరదేశ్ వేరు. ఇవి రెండు కిందే ఉన్నప్పుడు మరి పైకి ఎప్పుడు వెళ్తాం? క్రీస్తు రక్తం చిందించబడేదాకా ఎవడనూ పైకి వెళ్ళడానికి అవకాశం లేదు, మోక్షం వెళ్ళడానికి. ఎందుకంటే ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చిన వారి రక్తం కావాలి. సో యేసుక్రీస్తు ప్రభు రక్తం కాచి ప్రాణం పెట్టి మానవులందరిని రక్షించడానికి ఆయన సమస్తాన్ని చేశాడు. ఇప్పుడు ఎవరి నామం ద్వారా రక్షింపబడాలి? యేసుక్రీస్తు నామం ద్వారా రక్షించబడాలి తండ్రిని దేవుడు ఆజ్ఞాపించాడు. తండ్రి ఏమన్నాడు? కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే దేవుని కోపం వస్తుంది. 2వ కీర్తన తీసుకోండి, కీర్తన 2. మరి పాత నిబంధనలు అడుగుతారు వాళ్ళు, కొత్త నిబంధన వద్దంటారు. మరి అయితే పాత నిబంధనలు 2వ అధ్యాయం చూడండి, ఏమన్నది? కుమారుని ముద్దు పెట్టుకున్నది అని ఉంటుంది, చూడండి. 2వ కీర్తన 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు అంటే దేవుని పెట్టుకొనుడి. తండ్రిని దేవుని కోపం భూమి మీద ఉన్న మానవులు పాపాత్ములుగా జీవిస్తూ ఉన్నారు కనుక ఆయన కోపం రగులుకుంటుంది. ఆ కోపం నుండి, ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? చదవండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు లేకపోతే త్రోవ తప్పి కోపం. నశించెదరు. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? ముద్దు అంటే ఏంటి? ప్రేమను వ్యక్తపరచడమేగా. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అప్పటికి ఇంకా భూమి మీదకి రాకముందే ప్రవచన లేఖనం రాయబడింది, ఆయన యందే మీకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఆయన సమస్తం నెరవేర్చాడు, ప్రేమతో మాట్లాడి. యేసు ప్రభువారు బాప్తిజం పొందినప్పుడు పైనుండి ఒక శబ్దం వినిపించింది. యోర్దాను నదిలో నుండి ప్రభు బయటికి రాగానే ఆకాశం తెరవబడి పౌరముల ఒక రూపం కనిపిస్తూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మత్తయి సువార్త 3వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు కనిపిస్తుంది. అదే విషయం లూకా సువార్త 3వ అధ్యాయం 21, 22 వచనాల్లో మీకు కనిపించింది.
13వ అధ్యాయం 19, 20, 21, 22 వచనాల్లో. అలాగనే మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-4 వచనం వరకు ఆ రూపాంతర కొండ మీద అక్కడ పెద్ద శబ్దం వినిపించింది వారికి, ఈయన నా ప్రియ కుమారుడు అని. యేసుక్రీస్తు నందు ప్రియ కుమారుడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? 2వ కీర్తనం 12వ వచనంలో, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల తండ్రి అయిన దేవునికి ఏమొస్తుందట? కోపం వస్తుంది. ఎందుకని? ఆయన ఇచ్చిందే మానవ జాతిని రక్షించడానికి. వీళ్ళు ఏమంటారంటే దేవుడు చనిపోయాడని ముందు అడుగుతారు. అవునండి, సిలువలో మనందరి గురించి దేవుడు చచ్చిపోవడం ఏంటండి? ఎగతాళి అనమాట. ఆయన చచ్చిపోవడం ఏంటంటే, చచ్చిపోతే మరి ఎవరు నడిపించారండి ప్రపంచం? అంటే తిక్క మైండ్స్ ఉన్నోడికి, ఈ 5వ తరగతి మైండ్ అంటే చిన్నపిల్లలుగా ఉన్న మెచ్యూరిటీ లేనివాడికి ఏం అర్థం కావు, అంత అయోమయంగా ఉంటుంది. ఎదిగిన వాడికి రెవల్యూషన్, ఆ యొక్క దేవుని విధానాన్ని, వాక్య లేఖనాలు గ్రహించిన వాడికి ఆలోచన వేరుగా ఉంటుంది. కొందరికి ఆ రెవల్యూషన్ దొరకదు, ఎందుకంటే వాళ్ళు మొండోళ్ళుగా ఉంటారు. మొండోడిగా ఉంటే దేవుడు రెవల్యూషన్ ఇవ్వడు. తెలుసుకోవాలి, సత్యాన్వేషణ చేస్తానంటే రెవల్యూషన్ ఇస్తాడు, ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలోనే ఇప్పుడు అన్ని నామముల కన్నా పైనామం అని అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ నామం ద్వారానే రక్షింపబడాలి తప్ప మరి వేరే నామం ద్వారా, ఆకాశం కింద ఇవ్వండి ఏ నామం ద్వారా రక్షింపబడరు. చదవండి 4:12 చదువుదాం. 4వ అధ్యాయం సంధిపడిన 12వ వచనం. ప్రశ్నకి మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇప్పుడు ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ కలగదు. ఏ నామంలో రక్షించబడాలి? ఈయన నామమునే, యేసుక్రీస్తు నామమునే రక్షింపబడాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే రక్తం కాల్చి ప్రాణం పెట్టాడు. పాత నిబంధనలో వాళ్ళందరూ మొరపెట్టడానికి యెహోవా నామం ఇవ్వబడింది. క్రొత్త నిబంధనలో ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి ఆత్మలకు రక్షణ. ఇప్పుడు వాళ్ళు ఏమనంటే, మీ పాపం పోవడానికి ఏం చేస్తారంటే, నేనేం చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే పాపం పోదే? పాపం పోదు. పాపం పోవాలంటే పాప పరిహారం జరగాలి. పాప పరిహారం జరిగించింది యేసుక్రీస్తు. వీళ్ళు యేసుక్రీస్తు మాకు వద్దంటారు. ఆయన నమ్ముతాం కానీ ఆయన రక్తం కార్చలేదు సిలువలో. దేవుడు చచ్చిపోవడం ఏంటి అంటే మానవ ఆలోచనలు అన్నీ, ఈ మానవ తలంపులతో, ఈ మైండ్ సెట్ అంతా మానవ ఆలోచనలతో. అదేంటండి దేవుడు చచ్చిపోవడం ఏంటండి, దేవుడు రక్తం కాచడం ఏంటండి, ఆయన మరణిస్తే మనకు పాపక్షమాపణ రావడం ఏంటండి అంటే వీళ్ళందరూ రెవల్యూషన్, ప్రత్యక్షత లేని ప్రజలు. వీళ్ళు మానవ ఊహలతో దేవుని పరలోకాన్ని మెజర్ చేస్తారన్నమాట. సో పరలోకం అనేటువంటిది దేవుని యొక్క వాక్య ఉద్దేశాలన్నీ ఎంతో స్పష్టంగా రాయబడ్డాయి. వాళ్ళ పుస్తకం రాయకముందే 600 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ పుస్తకంలో కదా వాళ్ళు కొన్ని తీసుకుని వాళ్ళు రాసుకున్నారో మరి ఏం చేసుకున్నారో మనకు తెలియదు. అది ఏది ఏమైనా ముందుగానే రాయబడిన ఆ పుస్తకంలో ఉంటుంది. ఏమని? గ్రంథము కలిగిన ప్రజల మాట వినండి. గ్రంథము కలిగిన ప్రజలను పిలువబడ్డారు, అప్పుడే అందులో రాసుకున్నారు. అది గ్రంథం కలిగిన ప్రజలంటే యూదులు, క్రైస్తవులు తప్ప ఇంకెవరి దగ్గర గ్రంథం లేదు అప్పుడు, సత్య గ్రంథం. ఓకే, ఇక్కడ వద్దాం. అపోస్తులు గారి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16-17 చదవండి. కొలస్సీ 2:16-17. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇయుకుడి. అంటే ఏంటి? మేము పండుగలు చేస్తాం, మీరు చేయట్లేదు. మేము శనివారాలు ఉపవాసాలు ఉంటాం, అంటే శనివారం చేస్తాం, అమావాస్య చేస్తాం. మేము శనివారం ప్రార్థనలో ఉంటాం, మీరు ఉండట్లేదు. మేము అమావాస్య పాటిస్తాం, మీరు పాటించట్లేదు అనే వాళ్ళు చాలామంది తీర్పు తీరుస్తుంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. అమావాస్య పాటించావా లేదా అది కాదు, శనివారం పాటించావా లేదా కాదు, ఇవన్నీ ఎన్ని చెప్పినా అవి పట్టించుకోవద్దు మీరు. మరి ఏం పట్టించుకోవాలి? 17వ వచనంలో ఇవన్నీ నెరవేర్చబడినవి క్రీస్తులో. అవన్నీ ఛాయగా ఉన్నాయి పాత నిబంధనలో. శనివారం ప్రార్థన, విశ్రాంతి దినము, మరి అమావాస్య రోజు చేసే ప్రార్థనలు, పండుగలు, ఇవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. కనుక ఇప్పుడు మీరు క్రీస్తులో ఉంటే చాలు అని చెప్తున్నాడు. చదవండి 17వ వచనం. ఇది రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అవన్నీ కూడా పాత నిబంధనలు చేయించాడు. అవన్నీ ఛాయ, ఒక నీడ. అవన్నీ ఎక్కడ నెరవేర్చబడ్డాయి? క్రీస్తులో. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి రావాలి మనం అంతా?
విశ్రాంతి దినంలోనా, అమావాస్య రోజు ప్రార్థనలోనా, పండగల్లోనా, క్రీస్తులోనా? క్రీస్తులోనండి. రైట్. ఇప్పుడు చదవండి, కంప్లీట్ చదవండి 17. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. క్రీస్తులో ఉన్నది. ఇప్పుడు వాటవన్నీ ఛాయ. ఆ ఛాయ అంటే నీడ. వాటిని ఎవరు నెరవేర్చాడు? క్రీస్తులో. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? క్రీస్తు మాకు అక్కర్లేదు, మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. వెళ్ళమనండి, ఎగురుతంతాడు. ఎవరు? పైన ఎవడరా మీరు పాపాత్ములారా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? పాపాలు గడుక్కోకుండా ఎవడరా మేము రమ్మన్నాడు అంటాడు. అసలు అక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఆయన తన్నే తర్వాత సంగతి. ముందు అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు. నో బడీ కెన్ గో టు హిమ్. ఎందుకంటే ఆయన సమీపింపరు. ఆయన తేజస్సులో పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత మానవుళ్ళు ఎవరికి ఉంది చెప్పు? ఎంత మంచి 5 సార్లు ఆరాధన చేసేవాడైనా, ఒక రోజుకి 7 సార్లు చేసేవాడైనా దేవునికి ఉన్నంత పరిశుద్ధత ఉంటుందా? ఉండదండి. ఉండదు. ఉండకపోతే నువ్వు వెళ్ళలేవు. మరి క్రీస్తులో ఆయన అంత పరిశుద్ధత ఉందా అంటే ఎస్, 100% పరిశుద్ధత ఉంది. అందుకే ఆయన రక్తము ద్వారానే వెళ్ళాలి. అంటే పాప పరిహరించాడు. రక్తం అంటే ఊరికే రక్తం పోసుకుని రక్తం మీద నడవడం కాదు, పరిహరించాడు. నీ కొరకు, నా కొరకు, నా స్థలంలో, నీ స్థలంలో ఆయన శిక్ష భరించాడు. ఉదాహరణకి మీరంతా హోటల్లో 100 మంది తిన్నారు, కట్టడానికి డబ్బులు లేవు, కట్టకుండా వెళ్ళిపోతామంటే హోటల్ ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడండి. లోపలేసి తాళం వేసాడు. ఏడుస్తా ఉన్నారు మీరు. మీ నాన్నగారు ఏమైంది వాళ్ళంతా, ఏమైంది పిల్లలంటే వాళ్ళు తప్పు చేశారు అందుకే వాళ్ళు లోపల వేసారంటారు. అయితే కుమారుడుగా ఆయన పంపించాడు. కుమారుడుగా వచ్చాడు. ఏంటి బాబు మా వాళ్ళంతా ఎందుకు పంపించారంటే, ఇదిగో వీళ్ళు తినేసి కట్టకుండా వెళ్ళిపోతున్నారంటే, సరే నేను కడతాను, వాళ్ళకి ఎంత కట్టాలో వాళ్ళు వదిలేయండి అంటే, అయితే నీ రక్తం ఇవ్వ ఒక బాటిల్ అన్నారంట. మరి వచ్చిన వ్యక్తి రక్షించడానికి వచ్చాడు కనుక తెగించి తన ఒక బాటిల్ రక్తం ఇచ్చాడు. రక్తం తీసుకున్నప్పుడు సరే మీ వాళ్ళు నువ్వు తీసుకెళ్ళొచ్చు అన్నాడు. లోపలికి వెళ్ళి ఈయన ప్రకటించాడు, రే నాయనా, మీ అందరికీ నేను ఫీజు కట్టేశాను, మీరు తిన్నారు, మీరు కట్టలేదు, కానీ నేను కట్టాను, రండి అంటే అందులో ఒక సగం మంది, 50 మంది, మేం తింటే నువ్వు కట్టడం ఏంటి, మేం తింటే నువ్వు కట్టడం ఏంటి, నువ్వు కడితే మాకెట్లా విడుదల వస్తుంది అంటూ మూర్ఖులుగా మా వాదిస్తూ ఉన్నారు. ఒక 50 మంది ఏమో అన్న చెప్పాడు కాబట్టి, ఆయన కట్టాడు అన్నాడు కాబట్టి నిజమై ఉంటుంది అని చెప్పి అన్న మాట మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందా లేదా? వచ్చిందండి. మేం తింటే ఆయన గడ్డం ఏంటి, మేం తింటే ఆయన గడ్డం ఏంటి మూర్ఖులుగా ఎక్కడున్నారు? లోపలే ఉన్నారు. అందుకే మూర్ఖంగా వాదించుకుంటూ వాళ్ళ పాపంలో వాళ్లే కూర్చుంటామంటే మనం ఏం చేస్తాం? మరి పాపానికి విడుదల ఉందిరా నాయన, మార్గం ఉంది, మార్గాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. మీ గ్రంథంలో కూడా ప్రభు గురించి 2 పేజీల నిండా రాసింది. మీరు అనుకున్న ప్రవక్త గురించి తక్కువ రాసింది. యేసు ప్రభు గురించి 2 పేజీల నిండా రాసుకున్నారు మీరు. మరి అటువంటిప్పుడు ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మీరు అంగీకరించరు. పాపాలు ఎలా పోతాయంటే చెప్పలేరు. ఆయన క్షమిస్తాడంటారు. క్షమించడానికి ఒక మార్గం పెట్టాడు, ఆ మార్గాన్ని మీరు ఒప్పుకోరు. మీరు డైరెక్ట్ పోతా ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు మీరు ఓట్లేసి గెలిపించిన ప్రధానమంత్రి గారి ఇంటికి డైరెక్ట్గా వెళ్తారా? వెళ్ళలేమండి. ఓట్లేసి గెలిపించిన మంత్రి గారి ఇంటికి డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంటే ఎవడరా మీరు అంటాడా లేదా? అవునండి. సార్ నేను ఓటేసాను సార్ మీకు, నేనండి అంటూ ఊరుకుంటాడా? లేదండి, ఊరుకోరు. ఎవరు కావాలి మీకు? మధ్యవర్తి కావాలిగా. అవునండి. అంటే మనిషిలో ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని కలవడానికే మధ్యవర్తినికి అవసరం వచ్చింది. మరి దేవుని డైరెక్ట్ కలుగుతా అంటున్నావు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీలు, ఇక్కడున్న మంత్రులు కలవడానికి నీకు మధ్యలో ఒక వ్యక్తి కావాలి. పియోన్ కానీ, ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ అసిస్టెంట్ కానీ ఎవరో ఒకరు సాయం తీసుకోవాలి. నువ్వు దేవుని డైరెక్ట్ కలిసేస్తావా? కలవలేవు, అయ్యే పని కాదు. కానీ మోసంలో ఉండిపోయారు చాలా మంది, ఒక విధమైన భ్రమలో ఉండిపోయారు. మేము డైరెక్ట్ వెళ్తాం, వెళ్ళండి. అయ్యే పని కాదు అది. ఆ దేవుడే, పరమందున్న దేవుడే మార్గం ఏర్పాటు చేశాడు, మార్గం ద్వారా రమ్మన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. సందీప్, ఐ థింక్ క్వశ్చన్ గాట్ క్లియర్. ఎస్ పాస్టర్ గారు.
థ్యాంక్ యూ పాస్టర్. ఈ సమయంలో మరొక ప్రశ్న కేజర్ గార్డెన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్. తర్వాత ప్రశ్న, మరొక ప్రశ్న ఉన్నట్లయితే కేజీఆర్ గార్డెన్స్ నుంచి అండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మీ ప్రశ్న అడగండి అమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అమ్మా ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. ఒక క్వశ్చన్ ఉన్నది. yes ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుని వాక్యంలో ఉంది కదా. మరి కొంతమంది దేవుని ఆత్మ గురించి చెప్పరు. వాళ్ళ ఆత్మల పరిస్థితి ఏంటి అని క్వశ్చన్. ఓకే, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్తే ఇక్కడ రెండు విషయాలు. మనలో కొంతమంది ఏంటంటే దాన్ని కొంచెం విపరీతంగా తీసుకుంటున్నారు. విపరీతంగా అంటే ఏంటి? స్పిరిచువల్గా మా సంఘంలో ఉన్నట్టుగా డ్రమ్ వాయించి అన్ని భాషలు మాట్లాడితేనే ఆత్మ ఉంది, లేకపోతే ఆత్మ లేనట్టే అనుకుంటూ మనకు మనమే ఒక కల్పన ఆలోచనతో అక్కడ స్టిక్ అయిపోతున్నాం. అది కాదు. ఆత్మ అన్నప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1 కొరింథీ 12:1-4 చదివితే పరిశుద్ధాత్మ సాయం లేకుండా ఎవడనో యేసు ప్రభు అని ఒప్పుకోలేడట. యేసు ప్రభు అని ఎవరెవరు ఒప్పుకున్నారు? క్రైస్తవులందరూ ఒప్పుకుంటారు. ఓకే, యేసు ప్రభు నా రక్షకుడని. ఒప్పుకొని వాళ్ళు ఎవరు? యేసు ప్రభు దేవుడు కాదు, మా రక్షకుడు కాదు, ఆయన జస్ట్ ఓన్లీ ఒక ప్రవక్తగా వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఆయన మేము మెయిన్గా తీసుకోమంటారు. వాళ్ళు ప్రవక్తగా మాత్రమే ప్రభుని ఉంచుతారు తప్ప ప్రభుగా తీసుకోరు. ప్రవక్త అంటే మామూలు ప్రవక్తలు ఎంతోమంది పాత నిబంధనలు ఉన్నారు, వాళ్ళతో పాటు సమానంగా ఒక కొంచెం బెటర్ ప్రవక్తగా ఫీల్ అవుతారు, కానీ ప్రభుగా అంగీకరించారు. ప్రభుగా అంగీకరించేది క్రీస్తునందు ఉన్నవారు. సో యేసు ప్రభుని నమ్మినప్పుడు, రక్షకుడు వచ్చినప్పుడు, మారు మనసు పొందిన వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఎవడో యేసు ప్రభుని ఒప్పుకోలేడని రాస్తుంది. అలాగే పాపములు ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు కూడా పరిశుద్ధాత్మ సాయి లేకుండా పాపములు ఒప్పుకోలేం. ఆయన వచ్చి తీర్పును గురించి, నీతిని గురించి, పాపను గురించి ఒప్పింపజేస్తాడని యోహాను సువార్త 16:8 రాయబడింది. సో రాయబడిన లేఖనాల ప్రకారంగా ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందాడంటే పరిశుద్ధాత్మ అన్ని భాషల్లో వరం లేకపోవచ్చు. వరము వేరు, క్రీస్తును కలిగి ఉండడం వేరు. వీళ్ళన్నింటినీ కలిపేస్తారు. ఇప్పుడు కిచిడి అనే మాట విన్నావా? వంట వండినప్పుడు కిచిడి అన్నీ వేస్తారు, అందులో పెసరపప్పు అన్ని వేసి మొత్తం కిచిడి చేస్తారు. మనోళ్ళు కూడా అన్ని కలిసి కిచిడి చేసి మిక్సర్లో వేసి కొట్టి ఇది లేదు ఇది లేదు అంటారు. మిక్సర్లో వేసి కొట్టకండి, ఆలోచించండి, వాక్యాన్ని వినండి, పూర్తిగా గ్రహించుకోండి. వరము అనేటువంటిది పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అపేక్షించండి, ప్రభువా నాకు ఈ వరం కావాలని. వరమున్నవాడే క్రైస్తవుడు, లేకపోతే ఆత్మ లేనివాడు క్రైస్తవుడు కాదని చెప్పి వరాలు లేని వాళ్ళందరినీ ఆత్మ లేనివాళ్ళు అని చెప్పొద్దు. అలా చెప్పేవాళ్ళు చాలా మంది పొరపాటుగా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇవ్వబడిన బోధ అది కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఎవరెవరు భాషల్లో మాట్లాడలేదు వాళ్ళు ఎవరు ఆత్మ లేని వాళ్ళు, ఆత్మ లేదు కాబట్టి వాళ్ళు ఇంకా పరలోకం దేవుని వాళ్ళు కాదు అని వీళ్ళే గీత గీసేస్తారు. అలా ఉంది కదండి, అలా ఉంది కదండి. బాగా చదువు, పూర్తిగా చదువు. 1 కొరింథీ పత్రిక 14:1-2 ఆత్మ సంబంధమైన వరాలను అపేక్షించండి అంటే అడగండి, ఆశించండి. అందులో భాషా వరం, ప్రవచన వరం, అత్యాశక్తి ఆశించండి అంటాడు. అందులో కూడా మళ్ళీ పొరపాట్లు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కరెక్ట్గా పరిశుద్ధాత్మ వరాలను మీరు ఆశించవచ్చు. మరి ప్రభుని నమ్మినప్పుడు ఆత్మ ఉందా మనలో? ఆత్మ దిగి వచ్చింది అని రాస్తుంది. ఇక్కడ అపోస్తల కార్యం 8వ అధ్యాయం 16-17 అపోస్తలైన పేతురు, యోహాను చేతులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగాను అన్నది. వారు నింపబడ్డారు, కానీ భాషల్లో మాట్లాడారని అక్కడ లేదు, నింపబడ్డారని ఉంది. ఓకే, ఏలియాను కూడా యెహోవా ఆత్మ కొనిపోయినట్టు నడిపించినట్టు ఉంటుంది పాత నిబంధనలో. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నడిపించాడు. అయితే అక్కడ వరం ఇవ్వబడలా. వరాలు పొందుకున్న సంఘటనలు ఉన్నాయి. అపోస్తలు 10వ అధ్యాయం 44-47 వరకు వారు కూడి ఉన్న ఇంటి మీద ప్రజల మీద ఆత్మరాగా అందరూ అన్ని భాషలతో మాట్లాడారు.
సో ఆత్మ రావడము, వరం ఇవ్వడం కూడా జరిగిపోయింది. అపొస్తలుల 19వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మీరు ఏ నామమును బట్టి బాప్తిసం పొందారన్నప్పుడు వారు అన్ని విని బాప్తిసం ఇచ్చే యోహాన్ని బట్టి అన్నప్పుడు మళ్ళీ బాప్తిసం సరిచేయడం, తర్వాత వాడి మీద చేతులు వచ్చినప్పుడు వారు ఆత్మ చేత నింపబడి అన్ని భాషలు మాట్లాడటకు ప్రవచించటకు మొదలుపెట్టారు. ఓకే, సో కొన్ని చోట్ల ఆత్మ దిగి వచ్చాను అన్నది భాషలు మాట్లాడారని రాయలా, అంటే వరం ఇవ్వబడలా. కొన్ని చోట్ల ఆత్మ వచ్చాను వరంతో కూడా నింపబడినట్టుంది. సో ఇప్పుడు క్రీస్తునందు ఉన్నారా లేదా అని చూసుకోవాలి. వాళ్ళు ప్రభుని నమ్మారా, బాప్తిసం పొందారా, మారుమనసు పొందాడా? భాషావరం రావట్లా, కానీ మారుమనసు పొందాడు, ప్రభుని నమ్మాడు, వాక్యం నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు, అతను ప్రార్థన కూడా చేస్తున్నాడు, దేవుల్లో జీవిస్తున్నాడు వాక్య ప్రకారంగా. కాకపోతే వరం అతనిలో లేదు. వరం లేదు కాబట్టి ఇతను ఆత్మ సంబంధి కాదు, ఆత్మ సంబంధి కాదని తొందరపడి మాట్లాడి చిక్కుల్లో పడొద్దు, అలా తీర్పులు తీర్చకూడదు. ఆ వ్యక్తికి మనం వివరించినప్పుడు ఆత్మవరాలు కావాలని తన ఆసక్తి కలిగి అడిగితే దేవుడిస్తాడు. సో ఇలా ఒక సందిగ్ధంలో చాలామంది మబ్బులో ఉండిపోయినట్టుగా ఆత్మ సంబంధమైన బోధలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వరాలు కలిగిన భాషలు మాట్లాడుతూ, కాకపోతే కొన్ని వరాలు పొందుకున్న వాళ్ళు మిగిలిన సంఘాలను దూషిస్తూ, వాళ్ళు ఆత్మ సంబంధులు కాదు, వాళ్ళు పరలోకం వెళ్ళరు, ఎవడికి వాడే తీర్పు తీర్చేస్తూ ఏదో ఒక వాక్యం పట్టుకొని అవతల వ్యక్తిని అంటే తప్పుగా మాట్లాడుతూ వీళ్ళు చిక్కుల్లో పడతారు మళ్ళీ తర్వాత. సో భాషలో మాట్లాడి ప్రార్థన చేస్తున్న వాళ్ళలో కూడా అక్కడక్కడ తప్పిపోయిన వాళ్ళు ఉన్నారంటే బోల్డ్ మంది. వాళ్ళు భాషలు మాట్లాడారు, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, మళ్ళీ తప్పిపోయి లోకంలోకి కూడా పోయారు. అందరూ కాదు, కొంతమంది. కాబట్టి వాళ్ళు ఆత్మ లేదంటావా? వీళ్ళు ఏమంటారంటే అలా తప్పిపోయిన వాళ్ళు దైవాత్మ ఉంది అంటాడు. అలా వీళ్ళు తొందరపడుతున్నారు. తొందరపడకూడదు, తొందరపడి తీర్పు తీర్చొద్దు పరిశుద్ధాత్మ విషయంలో. ఎందుకని? ఆ వ్యక్తి ఏదో తప్పు చేశాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఉంటే చేయడు కదా. కాబట్టి ఏం తప్పు చేశాడు? అతను అబద్ధం ఆడాడు, తప్పు చేసినట్టే కదా, మరి పరిశుద్ధాత్మ లేదు అతనిలో అని వీళ్ళకి డిసైడ్ అయిపోయి అతను దూషిస్తారు. అసలు అతను మాట్లాడే భాషలు పరిశుద్ధాత్మ కాదు, దెయ్యాలు అంటారు. తొందరపడకు పరిశుద్ధాత్మ విషయంలో. నిజంగానే అతను ఆత్మ పొందినవాడే, భాషలో వరం మాట్లాడిన వాడే, మరి ఎలా తప్పు చేసి? మానవుడు కదా, కొన్నిటికి భయపడ్డాడో, ఆత్మ కంట్రోల్లో లేనప్పుడు, ఆత్మ స్వాధీనంలో లేనప్పుడు కొన్నిసార్లు ఆ వ్యక్తిలో పొరపాట్లు వస్తాయి. వెళ్ళి అతను పొందుకున్న ఆత్మను అనకండి, అతను చేసిన పాపం అతనిది, అతను ఒప్పుకోవాలి, బాబు నువ్వు తప్పు చేశావు అని చెప్పాలి తప్ప నువ్వు పొందిన ఆత్మ కరెక్ట్ కాదు. ఎందుకు ఆత్మ మీద దాడి చేస్తున్నారు? ఆత్మ మీద దాడి చేస్తే నువ్వు చిక్కబడతావు. అనవసరంగా మీరు ఖర్చుకోకండి, మీరు నాశనం అవుతారని అపోస్తలుడైన పౌలు అంటాడు గలతీ పత్రికలో. సహోదరులారా, మీరు ఒకరిని ఒకరు ఖర్చుకోకండి, నాశనం అయిపోతారన్నాడు. ఖర్చుకోవడం అంటే ఏంటి? కుక్కలు కరుచుకుంటాయి, మీరు దేవుని బిడ్డలు, మీరు ఎందుకు కరుచుకుంటున్నారు? ఎందుకు తొందరపడి తీర్పు తీరుస్తావు? ఆ వ్యక్తి నిజంగానే భాషలో మాట్లాడాడు, ప్రార్థనలో ఉన్నాడు, దేవుని భక్తిగా ఎదిగాడు, నీకు తెలుసు. కానీ ఎక్కడో ఆత్మ స్వాధీనం లేకుండా ప్రార్థన తగ్గినప్పుడు, వాక్యం వినడం తగ్గినప్పుడు, విశ్వాస యాత్రలో ఎక్కడో బలహీనుడయ్యాడు, అబద్ధం ఆడాడో, లేదంటే వాక్య విరుద్ధంగా కోపడ్డాడో, తొందరపడి ఏదైనా అని ఉంటాడు. అన్నప్పుడు బ్రదర్ నువ్వు తప్పు చేసావు, క్షమించమని అడుగు, దేవుని దగ్గర మారుమనసు పొందమని చెప్పాలి తప్ప నువ్వు పొందిన ఆత్మ దైవాత్మ అని అన్నావా, అనవసరంగా నువ్వు చిక్కుల్లో పడతావు. ఇలాగ ఒకరికొకరు వీళ్ళు ఆత్మ లేని వాళ్ళు, వరాలు లేని వాళ్ళని వీళ్ళని అనడం, వరాలు ఉన్న వాళ్ళేమో అసలు ఆత్మ లేని వాళ్ళు, వీళ్ళందరూ మనమే ఆత్మ కలిగిన వాళ్ళు, మనమే వెళ్తాం పరలోక రాజ్యం అని వీళ్ళు ఎవరికి వాళ్ళే ఒక వాక్యాన్ని పట్టుకొని జడ్జిమెంట్ చేసుకుంటున్నారు. చాలా ప్రమాదం. వాక్యాన్ని గ్రహించుకోండి, అవగాహన కలిగి దేవునితో నడవడం ప్రారంభించండి. ఆత్మ లేదని మీకు అనిపించిందా? వాళ్ళందరూ ఆత్మ పొందాలని ప్రార్థన చేయండి, ఆత్మ నింపుదల కొరకు ప్రేర్ చేయండి. వాళ్ళు ఎందుకు అంటారు మీరు? అలాగనే ఆత్మ ఉండి కూడా వీళ్ళు ఏదో పొరపాటు కనిపించింది కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మ కాదు, వీళ్ళు వేరే ఆత్మని తొందరపడకు ప్రభా, ఈ వ్యక్తులు వ్యక్తిగత పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందే సాయం చేయమని వీళ్ళు ప్రార్థన చేయాలి. కనుక తొందరపడి తీర్పులు తీర్చేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ. ప్రతి దానికి చీమ చిటుక్కుమన్నా తీర్పు తీర్చడానికి రంకెలు పెడుతున్నారు. రంకెలు పెట్టడం ఆపి, తీర్పులు తీర్చడానికి ఆపి, గ్రహించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో అబ్రహాం గారు నూజివీడ్ నుంచి ప్రశ్న అడగండి. యెషయా గ్రంథము 27 అధ్యాయం 1వ వచనంలో ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకును, తీవ్ర సర్పమైన మకరము వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీదనున్న మకరమును సంహరించును. ఈ అంటే లివియతాన్ గురించి యూట్యూబ్లో చాలా చెప్తున్నారు బ్రదర్. అపవాదిని అగాధ జలములో బంధించబడినది కదా అనేటటువంటిది. అగాధ జలం అంటే ఈ లివియతాన్ అనేది నాకు మీ ద్వారా ఈ యొక్క వాక్యం తెలుసుకోవాలని అడిగాను బ్రదర్. యెషయా 27 అధ్యాయం 1వ యెషయా గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును రైట్ లివియతాన్ లేచింది. ఇప్పుడు పిల్లరా మీకు ఈ విషయం తెలుసా? సముద్రంలో లేచింది అంటే మొన్నటిదాకా పడుకుంది అనమాట. పడుకుంది, ఈ మధ్య లేచింది. సాతానుడు ఎక్కడ పడుకున్నాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం 10వ వచనం వరకు దేవదూతలందరూ వస్తున్నప్పుడు వాళ్ళతో పాటు అపవాది అయిన సాతానుడు కూడా వచ్చినప్పుడు ప్రభు అంటాడు కదా, అపవాది నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడిగాడా? అడిగితే వాడు ఏమంటాడు? నేను ఇటు అటు తిరుగుతూ వచ్చిందని అంటాడు. చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎక్కడ సముద్రంలో తిరుగుతున్నానని చెప్పాడా? అంటే ఇక్కడ భూమి మీద అటు ఇటు తిరుగుతుంది. భూమి ఎక్కడ మీద అటు తిరుగుతున్నాడు? ఇటు సముద్రంలోనా భూమి మీద? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను, తిరుగులాడుతుంది. మరి మొన్న ఈ మధ్య లేచింది, లివియతాన్ బయటకు వచ్చింది, నిప్పులు కక్కుతుంది అని చెప్పి దాని మీద అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఏదో ఒక కొత్త సంచలనం సృష్టించే వాక్యాలు చెప్పాలి. సంచలనం సృష్టిస్తే ఎక్కువ మంది మన ప్రోగ్రాం చూస్తారు అని చెప్పి సేవకులు కూడా కొంతమంది నా స్పందన ఏంటంటే సువార్త చెప్పండి అంటే దేవుడు ప్రతి ఒక్కళ్ళు స్పందనకి వెళ్ళిపోతున్నారు. స్పందన కావాలంటే స్పందన ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది ఎక్కడ? విజయవాడలో. కొత్తగా కరపెత్తలు కొట్టి పంచండి. ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. పాపాలు ఎన్నో జరుగుతున్నాయి లోకంలో, ఎన్నో చెడు క్రియలు అపవాద క్రియలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిదానికి నా స్పందన అంటూ ఆపి ప్రార్థన చేయండి, సువార్త ప్రకటించండి. ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి లివియతాన్ వచ్చేసిందా, బయటకు వచ్చిందా, అది నిప్పులు కక్కుతుందా, దేవుడు ఖండిస్తానా? క్రొత్త నిబంధనలో లివియతాన్ గురించి పౌలు గారు చెప్పారా? చెప్పండి. లేదు. ఎందుకు మరి మన స్పందన ఎందుకు? క్రొత్త నిబంధన కాలంలో ఉన్నామా, పాత నిబంధన కాలంలో ఉన్నామా? క్రొత్త నిబంధన కాలంలో. రైట్. ప్రకటన గ్రంథంలో ఎలాగూ ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కటి జరగబోతుంది. వాటి గురించి మనం ఉలిక్కిపడడానికి లేము. మనకి ఇచ్చిన పని ప్రార్థించుట, విశ్వసించి ప్రార్థించుట, దేవుని నమ్మిక ఉంచుట, ప్రభుబలలో పాల్గొనడం, సువార్త పనిలో పాల్గొనడం. సువార్త పనికి వెళ్ళడానికి అవకాశం లేదు, సువార్త చేసే యథార్థమైన సేవకులకు సహకరించడం, మనకి ఇవ్వబడిన ఉద్యోగాలు, పిల్లల చదువులు, పెద్దవాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాల్లో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని కాపుదల, దేవుని నడిపింపు ఉండాలని, దేవరాజ్యము విస్తరించాలని, ఆత్మరక్షణకై పోరాడాలని, నశించిపోయి ఆత్మ రక్షించబడాలని, రక్షించబడిన వారు రక్షింపబడిన వారి కొరకు ప్రార్థించాలని ఎన్నో విషయాలు రాయబడి ఉండగా వాటన్నిటిని పక్కన పెట్టి లివియతాన్ ఉంది కదా, సముద్రం మకరం అంటే ఏంటి, దాని యొక్క డీప్ మీనింగ్స్ ఏంటి, అసలు ఆ సీలో ఏం జరుగుతుంది, అది ఎప్పుడు బయటకు వస్తుంది ఆ సర్పం, ఇవన్నీ మనకు అనవసరం. వాటి గురించి దేవుడు మనల్ని ఆలోచించమని చెప్పలేదు. ఒకవేళ అవి కరెక్ట్ అయితే ఆలోచించి పౌలు గారు మాట్లాడేవారు పత్రికల్లో, రోమ పత్రికల్లో లివియతాన్ ఉంది, సముద్ర అగాధంలో ఉంది, ఎప్పుడో ఒకసారి లేస్తుందని చెప్పుండేవాళ్ళు. అలాగే కొరంథీ పత్రికలో చెప్పుండేవారు. ఏ పత్రికలోనూ వాటి గురించి రాయలా. విశ్వాసము గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి, బాప్తిసం పొంది దేవునితో నడిచే విషయాలు రాయబడ్డాయి.
పరిశుద్ధ జీవితం గురించి రాయబడ్డాయి. పవిత్రంగా జీవించమని చెప్పాడు. ఓకే, విశ్వాస కుటుంబంలో అంటే ఫెయిత్ హోమ్, దేవుని భక్తి కలిగిన వారుగా జీవించమన్నాడు. సో ఎన్నో విషయాలు దేవరాజ్యం గురించి దేవుడు మనకి ఇచ్చి ఉండగా, పాత నిబంధనలో ఆ మకరం అంటే ఏంటి, ఆ యొక్క లివియాథన్ ఎక్కడున్నాడు, వాటిని దేవుడు ఖండిస్తాన్నాడు కదా, వీటి గురించి ఎక్కువ ఆలోచన చేసి వాటిని హైలైట్ చేసి మాట్లాడడంలో ఏం లేదు. ప్రోగ్రాం ముందుకెళ్ళాలి, ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశం తప్ప అక్కడ ఏం లేదు. సత్యవాక్యం ఇక్కడ కనిపిస్తుంది. కృత నిబంధనలో మనకి లివియాథన్తో సంబంధం లేదు. మనం ప్రభుతో ఉన్నాం, ప్రభు కృపలో ముందుకు సాగుతున్నాం. దేవుని యందు విశ్వాసం నుంచి ముందుకు సాగండి. ఇక్కడ మరి అప్పుడే లేచాడా సాతానుడు విజృంభిస్తున్నాడా అనడానికి యోబు గ్రంథంలో ఏం చేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరు? అపవాది. మరి వీడు ఎప్పుడు సముద్ర అగాధ జలంలో ఎక్కడున్నాడు? గనుక గుర్తుంచుకోవాలి, యూఫ్రటీస్ నది కింద ఉన్నాడని, అంటే 4 దూతలను దేవుడు బంధించాడు కదా, వాటి గురించి ప్రతిదానికి భయపడొద్దు ఎవరు. అవన్నీ ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా దేవుడైన ప్రభు ఏర్పాటు చేసినవన్నీ ఆయా సమయాల్లో కాల ప్రకారంగా నడుస్తూ ఉంటాయి. వాటిని ఎవరు ఆపలేరు. ప్రవచన లేఖనాలన్నీ నెరవేరుతాయి. మనము అట్టి వాటిని తప్పించబడ్డానికి ప్రభు అయిన దేవుడు ముందుగానే వాక్య జ్ఞానాన్ని విశ్వాసంలో నడుస్తున్న ఆత్మీయులందరికీ ఇచ్చాడు. మనకి ఇవ్వబడిన పని మానేసి వీటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే అనవసరంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకెళ్ళనివ్వకుండా మనమే ఆపుకున్న వాళ్ళు అవుతాం. కనుక ముందుకు దూసుకుని పండి. విశ్వాసయాత్రలో మన విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెడతాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో కేజీఆర్ గార్డెన్ నుంచి సుబ్బరాజు గారు. దేవుని వాక్యాన్ని చదివి సాయంత్రానికి మర్చిపోయేవారు దేవుని స్వార్థకు వాడుకుంటారా? వాడుకుంటారా? రైట్, ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. చదివారు, సాయంత్రం కల్లా మర్చిపోయారు, దేవుడు వాడుకుంటాడా? వాడుకోడా? బ్రదర్ మీరు నిలబడ్డారు కదా, 23వ కీర్తన చెప్పండి. మీరు చూడకుండా చెప్పండి. 23వ కీర్తన. యెహోవా నా కాపరి ఉంటుంది కదా, చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. చెప్తారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగా చోట్ల ఆయన. చాలు. ఒక 23వ కీర్తన మీకు గుర్తుంది కదా. ఒక ఆయనకి గుర్తులేదు కాబట్టి దేవుడు అతను వాడుకోడా? అలా అని కాదు. ఇప్పుడు మెమరీ పవర్కి, మనిషి యొక్క మతి జ్ఞాపక శక్తికి దేవుని సువార్త ప్రకటించడానికి రెండింటిని కలపకండి. పెద్ద పెద్ద సేవకులు కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు మతిమరుపు వచ్చింది. మతిమరుపు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పిన ప్రసంగమే చెప్పడం, ఏ వారం వెళ్ళినా పాపం మంచి సేవకుడే, దైవజనుడే, కానీ ఆ మతిమరుపు వల్ల పోయిన వారం చెప్పిన మెసేజ్ మళ్ళీ ఈ వారం చెప్పి రిపీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవుని సేవకులు కాదా? దేవుని సేవకులే. శరీరంలో బలహీనలయ్యారు, మతిమరుపు ప్రారంభించబడింది, దాన్ని వారు సరిచేసుకోలేకపోయారు. కాబట్టి మతిమరుపు వల్ల పోయిన వారం చెప్పింది చెప్పవచ్చు. ఎగ్జాంపుల్స్ అనుకోండి, ఎగ్జాంపుల్స్ అన్ని మెసేజ్లో చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ అప్పుడెప్పుడో విన్నాను చిన్నప్పుడు, అదే చెప్పారు కాబట్టి పాత మెసేజ్ కాదు. ఎగ్జాంపుల్స్ అనేవి మెసేజ్ మధ్యలో మనుషులకు అర్థమయ్యే విధంగా తాత్పర్యంగా బోధిస్తారు. ఉదాహరణలు చెప్పడం తప్పలేదు. ఎగ్జాంపుల్స్ అవి ఎప్పుడు 20 ఏళ్ళ క్రితం విన్నా కూడా నో ప్రాబ్లం. ఈరోజు కూడా దాన్ని అప్లై చేసుకుని దానిలో నా ట్రూత్ను గ్రహించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, మతిమరుపు ఉన్న వ్యక్తులందరూ దేవుడు వాడుకోడా అంటే అది కాదు. మతిమరుపు అనేది మానవ శరీరానికి సంబంధించింది. ఇప్పుడు నల్లగున్నాళ్ళని దేవుడు వాడుకోడా? తెల్లగున్నాళ్ళే వాడుకుంటాడా అన్నట్టుంటుంది. మతిమరుపు వచ్చింది కాబట్టి ఆయన వాడుకోడు, ఈయన మర్చిపోతున్నాడు, వాక్యాలు గుర్తుండవు కాబట్టి దేవుడు వాడుకోడు. అలా జడ్జిమెంట్ చేయకూడదు. ఎవరిని తీర్పు తెచ్చకూడదు. గొప్ప గొప్ప సేవకులే వయసు పెరిగినప్పుడు చాలా విషయాలు మర్చిపోయిన వాళ్ళు, చెప్పిన మాటలే చెప్తూ ఉన్నవాళ్ళు, తర్వాత డిమెన్షియా అంటారు. డిమెన్షియా అని వచ్చినప్పుడు నాడీ వ్యవస్థలో, మెమరీలో కొంచెం తేడాలు వస్తాయి.
ఇప్పుడు ఒక ఆయన నాతో పెద్ద ఆయన కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఆయన అప్పుడే చెప్పారు ఆ విషయం. మళ్ళా చెప్పేవాళ్ళు 4 సార్లు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను ఆయన కొరకు ప్రార్థన చేశానే తప్ప ఆయన సేవకుడు కాదు, ఈయనే సేవకుడు, చెప్పిన మాటలే చెప్తున్నాడు. అట్లా ఎప్పుడు కూడా తొందరపడి జడ్జిమెంట్ చేయకూడదు. రేపు మీకే ఆ మతిమరుపు వచ్చిందనుకోండి, చాలా ప్రమాదం అవుద్ది. కనుక బాగా గుర్తుపెట్టుకోండి. కొందరు జ్ఞాపశక్తి ఎక్కువ ఉండొచ్చు, కొందరు జ్ఞాపశక్తి తక్కువ ఉండొచ్చు, కొందరు వాక్యాలు ఎక్కువ ధ్యానించి ఉండొచ్చు. ఇప్పుడు 23వ కీర్తన, 1వ కీర్తన, 91వ కీర్తన క్రైస్తవుల్లో కొంతమందికి రాలేదు. అన్ని గుర్తుంటున్నాయి. గుర్తుండట్లేదంటే వాళ్ళు బాగా చదవలేదు. చదివి రాస్తే వాళ్ళకి గుర్తుంటాయి. 2 రోజులు ఎంత చెప్పండి? 4 3 రోజులు 6 మరి మీకు మెమరీ పవర్ బాగానే ఉంది. కాకపోతే ఆ చిన్నతనంలో 3వ తరగతిలో మీరు 4వ తరగతిలో చదివినటువంటి ఎక్కాలు ఇప్పుడు దాకా గుర్తున్నాయిగా ఇన్ని సంవత్సరాలు. మరి అదే తరగతిలో 3వ తరగతి 4వ తరగతిలో మీరు చదివిన తెలుగు పాఠం చెప్పండి, చెప్పలేరు. ఇంగ్లీష్ ఏదో చదివి ఉంటారు, చెప్పమంటే చెప్పలేరు. కానీ ఎక్కాలు చెప్పగలుగుతున్నారు. ఎందుకని? మీరు పంచేంద్రియాలు వాడారు. ఎక్కాల పుస్తకం పట్టుకున్నారు, కంటితో చూశారు, నోటితో చదివారు, చెవులతో విన్నారు. సో మీ జ్ఞానేంద్రియాలు ఎక్కువగా దేనికి వాడారో అది మీ మైండ్లో ఉండిపోయింది. అలాగే మీ ఫోన్ నెంబర్ ఈజీగా చెప్పగలరు. పక్క వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పాలంటే ఆలోచించి మళ్ళీ ఫోన్లో చూసుకొని చెప్పాలి. అది కూడా నెంబరే కదా. కానీ 10 సార్లు మీరు పలకలేదు. మీ ఫోన్ నెంబర్ వచ్చినప్పటి నుండి చాలామంది అడిగారు మిమ్మల్ని. ఫస్ట్ డే మీకు గుర్తుండదు, దాన్ని చూసుకొని చెప్పారు. తర్వాత రోజు నుండి 10 సార్లు అడుగుతున్నారు కాబట్టి అడిగిన వాళ్ళందరికీ మీ నెంబర్ చెప్పగా మీకు గుర్తుండిపోయింది. సో మెమరీ పవర్ని బట్టి దేవుడు వాడుకుంటాడా లేదా అని మనం ఇప్పుడు అంచనా వేయకూడదు. భేద విధవరాలు, అసలు వాక్యమే తెలియదు ఆమెకి. పల్లెటూరు ఆవిడ, చింత చిగురు అమ్ముకుంటుంది. ఆమె చాలామంది ఇళ్లకు వెళ్ళినప్పుడు చింత చిగురు అమ్ముకుంటూ దేవుని మాటలు చెప్పింది. ఆమె మాటలు విని ఆ ఊరు ప్రెసిడెంటే రక్షణలోకి వచ్చాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి? చదువు రాని ఆవిడ, చింత చిగురు అమ్ముకునే ఆవిడ, ప్రెసిడెంట్ గారి కొడుకు బాగాలేకపోతే ఏసైని నమ్ముకున్నాయా అని ప్రార్థన చేసి ఆమెకు తెలిసిన మాటలు చెప్పింది. ఆ ప్రెసిడెంట్ గారి కుమారుడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగుపడలే. ఈ ప్రేరాలు తీసుకెళ్ళి రాసి ప్రభు గురించి చెప్పి యేసు రక్తం గురించి అందరితో, ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడించి పలికించి ప్రార్థించిన తర్వాత ఆ ఆయిల్ రాసిన కాసేపటిగా వాడికి చెమటలు బట్టి ఆ దెయ్యం ఏదో ఉన్నట్టుంది, అది వదిలిపోయింది. లేచి కూర్చొని నాకు ఆకలేస్తున్నాడు. ఆ ఊరు ప్రెసిడెంట్ ఆశ్చర్యపోయాడు. చదువులేని ఈవిడ ఈ యేసు ప్రభు గురించి చెప్పింది, ఈ ప్రభులో ఏముందని ఆయన చదువుకున్న ఆయన బైబిల్ తీసుకుని చదివి బైబిల్ రప్పించుకుని చదవడం స్టార్ట్ చేశాడు. రక్షించబడ్డాడు. మరి ఈమె ద్వారా ఎలా రక్షణ వచ్చింది చెప్పండి? ఈమెకి 23వ కీర్తన రాదు, 1వ కీర్తన కూడా రాదు. యేసుని గురించి ప్రకటించింది. ఆమె అనుభవించిన క్రీస్తు, ఆమె పొందుకున్న రక్షణ గురించి వివరించింది. అంతే, రక్షణలోకి వచ్చేసారు అవతల వ్యక్తి. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. గాడిదను కూడా వాడుకున్నాడు. ఎవరికి? బుద్ధి చెప్పడానికి. బిలాము అనే ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? గార్దాభం అంటే గాడిదను కూడా వాడుకున్నాడు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. మనసుండి ప్రార్థిస్తే ప్రభువా నన్ను వాడుకోమని ఎవరినైనా వాడుకుంటాడు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న, బ్రదర్ ఆడియో అన్మ్యూట్ చేసి. పాస్టర్ గారు, నా ప్రశ్న వచ్చేసి పరిశుద్ధాత్మ వరముల గురించి 1 Corinthians 12:8 ఉంది పాస్టర్ గారు. బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యముకు డిఫరెన్స్ ఏంటిది? మరియు తలాంతికి వరానికి డిఫరెంట్ ఏంటిది పాస్టర్ గారు? 2 క్వశ్చన్స్. మూడవది, దేవుడు ఒక వరం ఇస్తే తలాంతికి వరానికి. మొదటి ప్రశ్న పాస్టర్ గారు, బుద్ధి వాక్యానికి జ్ఞాన వాక్యానికి డిఫరెన్సియేషన్. తలాంతికి వరానికి డిఫరెన్స్ పాస్టర్ గారు. ఓకే. ఇంకొకటి, దేవుడు ఒక వరం ఇస్తే దాన్ని తీసుకుంటాడా? ఓకే. మొట్టమొదటిగా మీరు అడిగింది ఏంటి? బుద్ధికి జ్ఞానానికి. ఒక బుద్ధి వాక్యానికి జ్ఞాన వాక్యానికి కూడా తేడా ఏంటి? బుద్ధి జ్ఞానం, బుద్ధి జ్ఞానంలో యేసుక్రీస్తు అందే గుప్తంలో ఉన్నాయని రాయబడింది. జ్ఞానం అంటే ఏంటి? ఒక ఇల్లు కట్టబడాలంటే ఏం కావాలంట? జ్ఞానం కావాలి. దీని గురించి స్పిరిచువల్ గా నేను ఈ వరాల గురించి మాట్లాడాను. 9 గిఫ్ట్స్, అలాగనే 21 గిఫ్ట్స్ టోటల్గా. దేవుని కృపావర, పరిశుద్ధాత్మ కృపావరాల గురించి ఆ సబ్జెక్టులు మీకు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. ఇల్లు కట్టబడాలంటే ఏముండాలట? జ్ఞానం కావాలట.
సామెత 24:1-2 వచనాల్లో, అలాగే 14వ సామెతలో ఏమంటారంటే, బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు తల్లి ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు ఇంటిని కడుతుంది. అంటే ఒక ఇల్లు కట్టడానికి కావాల్సింది ఏంటి? జ్ఞానం కావాలి. ఏదైనా కట్టబడాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. బుద్ధి ఏంటి? అందరూ కట్టలేరు. జ్ఞానవంతుడు ఆర్కిటెక్ట్ చక్కని ప్లాన్ చేసి ఇస్తాడు. ఆ ప్లాన్ పేపర్ బ్లూ ప్రింట్ అంటాం. అది తీసుకెళ్ళి ఎవరైనా కట్టగలరా? బుద్ధి ఉన్నోడే కట్టగలరా? బుద్ధి ఉన్నవాడు మాత్రమే కట్టగలడు. ఆ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే, ఇదిగోండి ఇక్కడ పిల్లర్ వేయాలి, అక్కడ ఆ పిల్లర్ వేయాలి, ఫౌండేషన్ ఇంత లోతుగా తవ్వాలి అని బ్లూ ప్రింట్ మన ఇంటికి మీరే పర్మిషన్ తెప్పించుకుని ఉండొచ్చు. కానీ ఆ గీతలు మీకు అర్థం కావు. పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, కట్టుకోమని చెప్పారు, G+3 ఏదో చెప్పారు. కానీ ఆ పేపర్లో ఉన్నప్పటికీ, ఆర్కిటెక్ట్ ఇచ్చిన ప్లాన్ ఉన్నప్పటికీ, ప్లాన్ పేపర్ మీకు అర్థం కాదు ఏది ఎక్కడ పెట్టాలో. అది అర్థమయ్యేలా చేసేది బుద్ధి. మరి జ్ఞానం చక్కగా ఆర్కిటెక్ట్ నీట్గా జ్ఞానంగా గీసాడు. ఆ ఉన్న స్థలంలో ఎలా కట్టాలి, ఎన్నో ఫ్లోర్ ఎప్పుడు రావాలి, అలాగనే స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 అన్ని వివరాలు రాశాడు. ఆ వివరం రాయబడిందేమో జ్ఞానం, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది బుద్ధి. ఓకే, బుద్ధి లేదురా నీకు అంటారు. ఎందుకని? అది చేయాల్సిన పని చేయాల్సిన రీతిలో చేయలేండి. ఇప్పుడు షూ కడుతున్నాడు ఒక ఆయన, షూ లేస్ కట్టేటప్పుడు అక్కడ ఒక చైర్ ఉంది. చైర్ మీద తన కాలు పెట్టి షూ లేస్ కట్టాలి. అలా కాకుండా ఒక కాలు తీసుకెళ్ళి చైర్ మీద పెట్టి, కింద భూమి మీద ఉన్న కాలు ఏదైతే ఉందో కింద పెట్టిన కాలు, దానికి షూ లేస్ కడుతున్నాడు. కారు అందరు కలిసి తోస్తుంటే, ఒకడు కారు లోపల, కారు డిక్కీలో కూర్చొని తోస్తున్నాడు కార్ని. కారు బయట నుండి తోయాలా, కారు లోపల నుండి తోయాలా? కారు బయట నుంచి తోయాలండి కదా, రోడ్డు మీద నుండి కదా తోయాల్సింది. వీడు లోపల కూర్చొని తోస్తున్నాడు, గట్టి కష్టపడుతున్నాడు. అంటే ఏంటి? ఏం లేదు అతనిలో, జ్ఞానం లేదండి, బుద్ధి లేదు. ఈ రెండింటి యొక్క చిన్న చిన్న వ్యత్యాసంగా మీకు అనిపిస్తుంది. కానీ దేవుడిచ్చిన ప్రతిదాన్ని కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కొంతమందికి ఉదాహరణ చెప్తాను. బాగా చదువుకున్నాడు అంటే ఏంటి అర్థం? జ్ఞానం గలవాడనే కదా. అవునండి. అంత చదువుకొని కూడా ఏది ఎక్కడ పెట్టాలో కొన్ని విషయాలు అర్థం కావు. అంటే ఆయనలో ఏం లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు మీ చేతిలో జ్ఞాన పుస్తకం ఉంది, బైబిల్ ఉంది, జ్ఞానం ఉంది. కానీ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు బుద్ధి కావాలి. అందరూ ఇంప్లిమెంట్ చేయలేరు. కరెంట్ ఇంటికి పెట్టించారు, కానీ కరెంటు స్విచ్చెస్ ఎక్కడ ఉండాలి, వైర్లన్నీ ఎలా కనెక్ట్ చేయాలి. మీ ఇంటికి కరెంటు తెప్పించుకోవడం జ్ఞానమే, బాగానే వాడారు, మీ బుర్ర వాడి కరెంటు తెప్పించారు. కానీ కరెంటుని ఇంట్లో పనిచేసేలా చేసేది ఎవరు? బుద్ధి ఉన్నాడు, ఎలక్ట్రీషియన్. మీరు పెయింట్ డబ్బా తెచ్చుకున్నారు ఇంటికి పెయింట్ కొట్టడానికి, కానీ పెయింట్ కొట్టడం రాదు మీకు. పెయింట్ ఇంటికి కొట్టాలన్నది జ్ఞానం తీసుకొచ్చారు, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలన్నది బుద్ధి. అర్థమవుతుందనా? ఎస్ సార్. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, ఆత్మజ్ఞానం వచ్చేసింది. దాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ప్రకటించాలి అన్నది బుద్ధి. రెండు కూడా ఉండాలి. ఇంటికి కూరగాయలు తెచ్చుకున్నారు, ఇన్ని కూరగాయలు అవసరము, ఈ వంటకి ఇంత అవసరం అన్నది 100,000 మంది వస్తున్నారు, బియ్యం ఎంత అవసరం, 1000 మందికి ఎంత బియ్యం వండాలి, ఎంత చికెన్ కావాలి, ఏమేమి కావాల్సిన మసాలా అన్నీ తెచ్చుకున్నారు, జ్ఞానంగా రాసుకొని తెచ్చుకున్నారు. వెరీ గుడ్. కానీ ఎలా వండాలో రాదు మీకు. ఆ వండడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం బుద్ధి, నాలెడ్జ్. ఓకే, ఈ రెండు కూడా ఉండాల్సిందే, రెండు పని చేయాలి. ఇది ఉంటే అది ఆఫ్, అది అంటే రెండు కూడా అడగండి, దేవుడిని ఇస్తాడు. ప్రార్థన చేసుకోండి. అయితే వాక్యంలో ప్రభు ఇచ్చినటువంటి పాత నిబంధనలో ఉన్న అనేక విషయాలు, మరి జ్ఞానిగా పిలువబడ్డాడు దానియేలు, అలా భక్తులందరూ కూడా. అలాగే వాళ్ళ బుద్ధి కలిగించే ఆత్మ కూడా పనిచేసింది, పరిశుద్ధాత్ముడు. ఓకే, రెండోది తలాంతులు ఏంటి, వరాలు ఏంటి అన్నాడు. తలాంతులు అనేటువంటివి దేవుడైన ప్రభు కొన్ని పనులు అప్పగించినప్పుడు, ఈ పని నువ్వు చేయి ఆయన 5 తలాంతులు ఒక అతనికి ఇచ్చాడు, మరొక అతనికి 2, మరొక అతనికి 1 ఇచ్చాడు. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. హి హస్ గివెన్ సంథింగ్. ఈ పనులు చేయండి అని చెప్పి వాటి ఇచ్చాడు. వాటిని వాళ్ళు డెవలప్ చేయలే. ఇద్దరు చేశారు, ఒక అతను చేయలేదు.
వరం అనేది నీలో ఉంటుంది, అది బయట ఉండదు, అది లోపల ఉంటుంది, నీ లోపల ఉంటుంది. గిఫ్టెడ్ పర్సన్ అంటారు. నేను గిఫ్టెడ్ అండి, సింగింగ్లో గిఫ్టెడ్ అండి అంటారు, బయట కనబడదు, అతను పాడేటప్పుడే కనిపిస్తుంది. ఇతను గిఫ్టెడ్ పర్సన్ అండి అంటారు. ఏంటి ఆ గిఫ్ట్? ఆర్ట్ వేయగలడు, మంచిగా ఆర్ట్. ఆ ఆర్ట్ వేస్తున్నప్పుడే ఆయన గిఫ్ట్ బయటకు వస్తుంది. ఈజ్ ఎ గిఫ్టెడ్ ఇన్ ప్రీచింగ్ అండి అంటే ప్రీచింగ్ చేస్తున్నప్పుడే ఆయన ప్రీచింగ్ ఏంటో మీకు అర్థం అవుద్ది. తలాంతులు అంటే బయటికి కనిపిస్తాయి. ఇంకోటి 5 బళ్ళు ఆయనకి ఇచ్చాడు, ఈయనకి 2 బళ్ళు ఇచ్చాడు, కనిపిస్తున్నాయి. 5 ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు, 2 ఎకరాలు వీళ్ళకి ఇచ్చారు. దట్ పీపుల్ కెన్ సీ అవుట్ సైడ్ ఫిజికల్గా. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం అందరూ చూడగలుగుతారు. గిఫ్టెడ్ పర్సన్ ఏలియా గిఫ్టెడ్, ఎలీషా గిఫ్టెడ్, బయటికి ఏం కనబట్లా. వెళ్తుండగా బోడివాడ ఎక్కిపోమని వాళ్ళు ఎగతాళి చేశారు, శపించాడు. 2 ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని వేసేసాయి. వాళ్ళ నోట్లోనే అగ్ని ఉంది. ఏలియా కిందికి రా అంటాడు ఒక 50 మందితో అధికారి వెళ్ళి. దైవజనుడు ఏలియా నువ్వు కిందికి రా అన్నప్పుడు ఏలియా దగ్గర ఏ సాధనాలు ఉండవు, ఏ ఆయుధాలు ఉండవు. నేనే నువ్వు అన్నట్టుగా దైవజనుడు అయితే పైనుండి ఆకాశం అగ్ని వచ్చి నిన్ను 50 మందిని దహించును గాక అంటాడు. వెంటనే వాళ్ళు దహించబడతారు. బయటికి కనబడలా, తలాంతులు ఏం కనిపించలా, బట్ దెర్ ఇస్ పవర్ ఇన్ హిమ్. గిఫ్టెడ్, గిఫ్ట్స్ దట్ యు క్యారీ విత్ యూ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వెళ్తూ ఉంటాయి, నీ జీవితంలో అవి పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? దేవుడు ఒక వరం ఇస్తే కనుక దాన్ని మరలా తీసేసుకుంటాడు. రైట్. దేవుడు తీసేసుకోవడం కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ వారు కరెంట్ ఇచ్చిన ఇళ్ళ కరెంట్ తీసేస్తారా? లేదండి, తీరు. ఎప్పుడు తీస్తారు? ఎప్పుడు ఆగిపోద్ది కరెంటు? ఎలక్ట్రిసిటీ బిల్ కట్టినప్పుడు అండి. అప్పుడు ఏం తీసేస్తాడు? ఫ్యూజ్ తీసేస్తారు. కానీ ఇంట్లో వైరింగ్ ఉంటుందా? ఉంటుందండి. ఇంటి ముందు పోల్ ఉంటుందా? ఉంటుందండి. ఇంటి ముందు పోల్ ఉంటుంది, సర్వీస్ వైర్ ఉంటుంది, ఇంట్లో అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి, కానీ ఏవి పనిచేయవు. ఎందుకు పనిచేయవు? మరి ఇచ్చిన వాళ్ళు ఎలా తీసారండి? నువ్వు బిల్లు కట్టలేదు కాబట్టి నీ ఇంట్లో ఆ పవర్ పనిచేయట్లేదు అంతే. ఓకే, మరి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు చూడగానే ఫ్యాన్ కనిపించింది, అరే ఫ్యాన్ ఉందే అంటే ఏమనుకుంటారు? ఇంట్లో ఫ్యాన్ ఉంటే కరెంట్ ఉందనుకుంటారా, లేదనుకుంటారా? ఉందనుకుంటారు కదా. ఫ్రిడ్జ్ కనిపించింది, ఏముందనుకుంటారు? కరెంట్ ఉందనుకుంటారు. మిక్సీ కనబడింది, కరెంట్ ఉందనుకుంటారు కదా. వాషింగ్ మిషన్ కనబడించింది, కరెంట్ ఉందనుకుంటున్నారు. కానీ పని చేస్తున్నాయా? లేదండి. ఏం కట్ అయింది? కరెంట్ కట్ అయిపోయింది. అలాగే దేవుని దగ్గర వరాలు పొంది దేవునికి విరోధంగా జీవిస్తూ, వాక్య విరుద్ధంగా జీవిస్తూ, ఆత్మవిరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఆ స్పిరిచువల్ పవర్ ఆగిపోతుంది. గిఫ్ట్లు కనబడుతుంటాయి కానీ అవి పనిచేయవు. ఒకప్పుడు జరిగిందని దాని మీదే అతను సాక్షి జీవితం వెళ్తాడు. పిల్లరా, ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే జరిగింది అంటే ఒకప్పుడు దాంతో వెళ్తాడు, ఇప్పుడు జరగదు. అప్పుడెప్పుడో దాని జరిగి ఆ సాక్ష్యాలతో లైఫ్ను ముందుకు నెడుతుంటారు. ఈ టైంలో అక్కడికి వచ్చిన విశ్వాసి, అమ్మో ఒకప్పుడు వాళ్ళకి జరిగిందంటే ప్రభు నాకు కూడా జరిగించమని గట్టిగా ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. స్వస్థత వచ్చింది ఇతన్ని బట్టి రాలా, ఇతను డిస్కనెక్ట్ అయ్యాడు దేవునితో. కానీ ఆ విశ్వాసి ఎప్పుడో జరిగిన విషయం ఈయన చెప్పినప్పుడు నమ్మి ప్రభుతో కనెక్ట్ అయింది విశ్వాసంతో. అప్పుడు అతను ఆ సాక్ష్యాన్ని వాడుకోవచ్చు. చూసారా పిల్లరా, ఈరోజు ఏమో హీల్ అయింది, నేను దేవునితో నడవకపోతే ఎలా హీల్ అవుద్దని. నువ్వు నడవడం ఆపేసావన్న సంగతి దేవునికి తెలుసు, నీకు కూడా తెలుసు. కానీ ఇవి స్వస్థపడింది డైరెక్ట్ ఫెయిత్ ప్రభు మీద కలిగింది కాబట్టి స్వస్థత కలిగింది. ఇందువలన చాలా మంది మోసపోతూ ఉంటారు. ఏమని? అరే నేను దేవునితో నడవకపోయినా, వాక్య ప్రకారంగా లేకపోయినా ఇంకా కార్యాలు జరుగుతున్నాయేంటి అంటే దేవుడు నన్ను కోరుకుంటున్నాడా, నేను లేకపోతే దేవుని కార్యాలు కాదు. వచ్చిన వాళ్ళు ఫెయిత్ను ప్రభు మీద పెట్టారు కాబట్టి ఆ ఫెయిత్ వర్క్స్, విశ్వాసం పనిచేస్తుంది. అంతేగాని ఈ వ్యక్తి డిస్కనెక్ట్ అయినోడు నేను డిస్కనెక్ట్ అయినా కూడా దేవుడు పనిచేస్తున్నాడు అనుకుని మోసపోతూ ఉంటాడు. ఇప్పుడు శాంసంగ్ సంగతి మీరు చూశారుగా, దెలీలా దగ్గరికి వెళ్తాడు, లాస్ట్కి జుట్టు కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఏమనుకుంటాడు ఈయన? యెహోవా ఆత్మ నన్ను విడిచిపోలేదు అనుకుంటాడట.
మునుపటి వలె తనకు శక్తి ఉందనుకుంటాడట. కానీ అప్పటికే చాలా కాలం ముందే యెహోవా ఆత్మ అతన్ని విడిచిపోయిందన్న సంగతి అతనికి తెలియదంట. శాంసన్కి తెలియదు ఏం వదిలిపోయిందని. యెహోవా ఆత్మ దేవుని వదిలిపోయింది. ఆత్మ, దైవాత్మ అతన్ని విడిచిపెట్టినని. ఇలాగే శాంసన్ లాంటి సేవకులు చాలా మంది పరిశుద్ధాత్మను కోల్పోయి లోకం అనేటువంటి అదే దెలీలా ఒడిలో పడుకున్నట్టుగా సాతాను ఒడిలో పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు వాడబడిన వాళ్ళే ఇప్పుడు అపవాది ఒడిలో పడుకున్నారు లోక సంబంధమైన వాటిలో. వాళ్ళకి ఇప్పుడు కార్యాలు జరగట్లా. కానీ వాళ్ళు అనుకుంటారు లేదు లేదు దేవుడు నాతో ఉన్నాడు, కార్యాలు జరుగుతున్నాయని. మోసపోవద్దు. అందరూ అంతటా పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది దేవునితో నడవడం మంచిది. ఒకసారి ఇస్తే దేవుడు తీసేసుకోడు, ఒకసారి ఇస్తే దేవుడు తీసుకోడు అని అనుకుంటూ వరాలు నాకు ఇంకా ఉన్నాయి, నేను తీసేసుకున్నా, నాకు ఇచ్చేసాడు దేవుడు, నేనేం పాపం చేసినా లోకంలో తిరిగినా దేవుడు తీసేసుకోడు. అదే శాంసన్ కథ చదవండి. యెహోవా ఆత్మని ఇచ్చాడు కదా దేవుడు. ఆయన ఎన్నోసార్లు గద్దించినా వినకపోతే వదిలేశాడు. అలాగే ఆదికాండము 6వ అధ్యాయం 1-2 వచనాలు మరి చదివినప్పుడు నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు అన్నాడు. కొంతవరకు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, మారకపోతే ఇంక వదిలేస్తాడు. మన విమోచన దినం వరకు ఆయన యందు స్థిరంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ పాస్టర్ గారు.